అమలు తెలంగాణ జన వేదిక ప్రతి ఆదివారం నిర్వహించుకునే సదస్సులో భాగంగా ఇది 449వ సదస్సు. ఈ సదస్సుకు విచ్చేసిన సభ్యులకు, ఆహ్వానితులకు, ముఖ్యంగా ఈరోజు కీలక ఉపన్యాసకులు డాక్టర్ పి వెంకటరమణ గారికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ జన వేదిక గత 448 వారాలుగా నిరంతరం చేస్తున్న ఈ యొక్క ప్రక్రియ, దీంట్లో భాగస్వాములైనందరికి మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఒక కీలక అంశం తీసుకొని ఆ అంశంపై మనం చర్చ చేయడం, ఒక నిష్ణాతులైన వ్యక్తులను పిలిచి వారి యొక్క అభిప్రాయాలను తీసుకొని ఆ అభిప్రాయాలను ప్రజలకు తెలపడమే మన లక్ష్యం అని మనందరికీ తెలుసు. ముఖ్యంగా మనము ఒక పాలసీ మ్యాటర్స్ నే తీసుకొని ఆ పాలసీ మ్యాటర్స్ ను మనము మార్క్స్, గాంధీ మరియు అంబేద్కర్ల యొక్క కోణంలో ఆ పాలసీ మ్యాటర్స్ ను ఆలోచించడం ఈ 448 వారాలుగా మనం చేస్తున్న కృషి. దానికి ఈ రోజు మనము ఎంచుకున్న అంశము మళ్ళీ రాజ్యాంగానికి సంబంధించిందే. మనం రాజ్యాంగంలో అనేక అంశాలపై 448 అంశాలంటే రాజ్యాంగం దాదాపు ఒక 100 సార్లన్నా మనం చర్చించిండొచ్చు. దాంట్లో భాగంగా ఈ రోజు మనం ఎంచుకున్న అంశము భారతదేశంలో ఆర్థిక సమాఖ్య, పరిణామ క్రమము, సమస్యలు, సవాళ్ళు, ఎవల్యూషన్ ఆఫ్ ఫిజికల్ ఫెడరలిజం, ప్రాబ్లమ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ అనే అంశంపై దీనిపై చర్చించడానికి చెంచల్గూడ, హైదరాబాద్లోని చెంచల్గూడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ప్రిన్సిపల్గా ఉన్న డాక్టర్ పి వెంకటరమణ గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఇమ్మీడియట్లీ ఒప్పుకొని ఈ అంశంపై చర్చించడానికి వారు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు. అలాగే వారిని ఈ మన వేదికకు పరిచయం చేసేదానికి ఎంతో కృషి చేసిన హైదరాబాద్ చాప్టర్ మన కన్వీనర్ డాక్టర్ మనోజ్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. మనము రాజ్యాంగం అన్నప్పుడు భారతదేశంలో మనం అనేకమైన మన స్వతంత్రానికి పూర్వం మన అందరికీ తెలిసిన విషయమే, 1947లో మన స్వతంత్రానికి రాకముందు భారతదేశము బ్రిటిష్ పాలనలో ఉండి బ్రిటిష్ ఇండియా అనేవాళ్ళు. కానీ చిన్న చిన్న గణరాజ్యాలు, గణ సమాఖ్యలుగా ఏర్పడి వారికి సావర్నిటీ ఉన్న ఒక రాజ్యంలో బ్రిటిష్ ఇండియా కొన్ని పవర్స్ తీసుకొని ఈ దేశంలో పాలన చేయడం జరిగింది. జాతీయోద్యమము, మహాత్మా గాంధీ స్ఫూర్తితోని జాతీయోద్యమం జరగడం, జాతీయోద్యమం అనంతరం మనకు స్వతంత్రము, స్వతంత్ర అనంతరం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో దాదాపు 270 మంది, 2.5 సంవత్సరాలు, అనేక అంశాలు ఒక దేశ నిర్మాణం కోసం చేసిన ఈ దేశం ముఖ్యంగా అనేకమైన భాషలు, భిన్నమైన భాషలు, భిన్న మతాలు, భిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఈ దేశంలో ఈ దేశాన్ని ఒకటిగా చేయడానికి ఎంతో కృషి చేసి ఆ రోజు మన రాజ్యాంగ నిర్మాణం జరిగింది. ఆ రాజ్యాంగ నిర్మాణంలో భాగంగానే ఈరోజు మరి మన దేశంలో ఆ రోజు మనం ఇండియా, దిస్ ఇస్ భారత్, ఇట్ ఈస్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ యూనిటరీ స్టేట్ కానీ ఎట్లా అనకుండా ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ గానే భారతదేశాన్ని నిర్మాణం జరిగింది. అంటే ఈ ఫెడరల్ స్ఫూర్తితో నిర్మించిన ఈ రాజ్యాంగంలో దానికి ఇండివిజువల్ గా వాళ్ళకి పవర్స్ ఇచ్చినారు. మరి ఈరోజు మరి ముఖ్యంగా 1950 నుంచి 1967 వరకు రాష్ట్రాలకు మరియు కేంద్రానికి ఎటువంటి విభేదాలు లేకుండా రాజ్యాంగం పాలన జరిగింది. ముఖ్యంగా 1967లో 7 రాష్ట్రాల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏకపాలనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న దేశంలో 7 రాష్ట్రాల్లో ఆపోజిషన్ పార్టీస్ ఎన్నిక కావడం, దాని తర్వాత ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కొంత విఘాతాలు ఏర్పడ్డాయి. అలాగే ఇప్పుడు మరి ముఖ్యంగా 1983 తర్వాత ఏర్పడ్డ అనేకమైన రీజనల్ పార్టీస్ గవర్నమెంట్స్, ఆ గవర్నమెంట్స్
ఒక పాపులిస్ట్ స్కీమ్స్ తోని అప్పులు చేయడం ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ దేశంలో సమైక్య పాలనలో ముఖ్యంగా ఫిజికల్ ఆర్థికమైన సమైక్య పాలన ఎలా ఉంటుందని ఈరోజు చర్చగా నేను భావిస్తూ నేను ఎక్కువ దీని మీద మాట్లాడకుండా స్పీకర్ గారికి ఇస్తాను. స్పీకర్ గారికి ఇచ్చే ముందు డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు గారు మళ్ళీ ఈ వారం కూడా వారు మోడరేట్ చేస్తారు. మోడరేట్ చేసినాక నేను వారు స్పీకర్ గారిని పరిచయం చేసి స్పీకర్ గారితో మాట్లాడిస్తారు. అయితే అంతకుముందు ఆనవాయితీ ప్రకారం మనం తెలంగాణ జనవేదికలో ప్రతి ఆదివారం రాజ్యాంగ పీఠికను చదవడం ఒక ఆనవాయితీ. ఆ పీఠికను చదివినాక నేను ఇప్పుడు డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు గారికి మైక్ని అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన ధర్మము ఆరాధనల స్వతంత్రాన్ని అంతస్తులోను అవకాశాలను సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యను సంరక్షిస్తూ సౌభాతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. అంటే ఈ రాజ్యాంగ పీఠికను మీ అందరికీ తెలుసు, మనం ఎందుకు చదువుతాము అని అన్నప్పుడు మరి రాజ్యాంగబద్ధంగానే ఈ దేశంలో పాలన జరగాలి, రాజ్యాంగబద్ధంగానే పౌరులందరూ జీవించాలనే ఒక స్ఫూర్తితోనే ఆ రోజు మన రాజ్యాంగ నిర్మాతలు రాసిన రాజ్యాంగాన్ని కనీసం మనలాంటి పౌర సమాజంలో ఉన్న మనము దాన్ని ప్రతిసారి పౌరులకు తెలపాలనే ఒక భావనతోని దీన్ని చదువుతాను తప్ప మనకు వేరే ఉద్దేశం లేదని తెలుపుతూ ఇప్పుడు డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు గారిని సభను నిర్వహించి డాక్టర్ వెంకటరమణ గారితో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ కు చేసినటువంటి పెద్దలు డాక్టర్ వెంకటరమణ గారికి, వేదిక సభ్యులు మిత్రులు అందరికీ సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ మరొక మంచి అంశాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఈ మధ్య కాలంలో అనేక విషయాల్లో భేదాభిప్రాయాలు వస్తున్నటువంటి విషయంలో భారతదేశంలో ఆర్థిక సమాఖ్య పరిణామ క్రమము సమస్యలు సవాళ్ళు అనేటువంటి ఎన్నుకున్నాం. ఇక్కడ ఫిజికల్ పాలసీ అంటే కోశ విధానము లేదా విత్త విధానము లేదా ఆర్థిక విధానంగా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే రాష్ట్రాల కలయికే మనము దేశంగా చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా వీటికి సంబంధించినటువంటి అనేక విషయాలు రూపొందించడం అనేటువంటి జరిగింది. అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో కేంద్ర రాష్ట్రాల మధ్యలో కొన్ని సంబంధాలు, ఎందుకంటే కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రాల్లో వివిధ ప్రాంతీయ పార్టీలు ఉండడం మూలాన కొన్ని భేదాభిప్రాయాలు చవిచూడడం మనము తరచు చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రానికి భారత ప్రధాని రావడం, ఐఎస్బి ఇండియన్ బిజినెస్ స్కూల్ ను వారు 20 సంవత్సరాల లక్షల సందర్భంలో ప్రారంభోత్సవం చేసినటువంటి సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖర్ రావు గారు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడం, అంటే కేంద్రానికి రాష్ట్రాల మధ్య సరైనటువంటి సంబంధాలు లేవు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఉండేటువంటి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసేసి నీతి ఆయోగ్ అనేటువంటి ఇంకొక ఆ స్థానంలో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆర్థిక సంఘాన్ని కొనసాగిస్తున్నప్పటికీ అప్పుడు ఉండేటువంటి పన్నుల విధానం, కేంద్రానికి ప్రత్యేకమైనటువంటి పన్నుల విధానం ఉండేది, రాష్ట్రాలకు వివిధ పన్నుల విధానాలు అనేటువంటి చాలా రాజ్యాంగంలో కూడా చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా సరే ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాల నుండి జిఎస్టి అనేటువంటి ఒక కొత్త పన్ను విధానాన్ని మన దేశంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి ఒక నినాదంతో తీసుకురావడం అనేటువంటి జరిగింది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్య కాలంలో తీవ్ర అభ్యంతరాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఎక్కువ శాతం
ఈ యొక్క వాటాను తీసుకుంటున్నాయి, రాష్ట్రాలకు తక్కువ వాటా ఇస్తున్నాయి అనేటువంటి విషయం లోపల కొన్ని భేదాభిప్రాయాలు వస్తున్న మాట కూడా మనము అవి చూస్తున్నాం. ముఖ్యంగా కేంద్రము 59%, రాష్ట్రాలకు 41% ఆ నిధులను జీఎస్టీలో వచ్చినటువంటి పన్నుల విధానం లోపల రాష్ట్రాలకు పంపుతున్నప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇంకా అప్పుల ఊబిలో కూడుకొని ఉంటున్నాయి? ప్రధానంగా తెలుగు రాష్ట్రాల లోపల విపరీతమైనటువంటి అప్పులు చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని ఇంత గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం మరి సుమారుగా 4 లక్షల కోట్లను అప్పు చేయడం అనేటువంటిది కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం. మరి కేంద్రము 41% పన్నుల రూపేణా నిధులను ఇస్తున్నప్పటికీ కూడా మరి ఎందుకు అప్పుల్లో ఊబిలోకి ఎందుకు కూడుకుంటుంది? ఇంకా ఎందుకు అప్పులు చేస్తున్నారు? ఇప్పటికే తలా ఒక్కంటి మీద ₹1,20,000 మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క వ్యక్తి మీద ₹1,20,000 అప్పుగా ఉంది అంటే ఇక పుట్టబోయేటువంటి బిడ్డ మీద కూడా అప్పులు వేసేటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కేంద్ర రాష్ట్రాల మధ్య ఈ యొక్క ఆర్థిక సంబంధాల విషయంలోనే ప్రధానంగా ఏ రకమైనటువంటి సమస్యలు, సవాళ్లు ఇవాళ ఎదుర్కొంటున్నాయి అనేటువంటి అంశం పైన భారతదేశంలో ఆర్థిక సమాఖ్య, పరిణామ క్రమము, సమస్యలు, సవాళ్ళు అనేటువంటి అంశం మీద డాక్టర్ వెంకటరమణ గారు వారు సీనియర్ టీచర్ గా పనిచేస్తున్నారు. వారు ప్రస్తుతం ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చెంచల్గూడ హైదరాబాద్ లో వారు పనిచేస్తున్నారు. వారు ప్రధానంగా 29 దేశం లోపల 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు ఉన్నాయి. వీటన్నిటి మీద దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత సంబంధించినటువంటి విషయాలను కూడా ఈ యొక్క అంశంలో మాట్లాడతారని తెలియజేస్తూ వారు ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. వారు పొలిటికల్ సైన్స్ లో పిహెచ్డి కూడా చేయడం జరిగింది. వారు ముఖ్యంగా నేను అనుకుంటున్నాను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీద ఏమో పిహెచ్డి కూడా వారు చేయడం జరిగింది. వారు ఒక్కటే కాదు, వారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో వారు వీడియో క్లాసెస్ కూడా వారు నిర్వహించినట్టుగా మేము చూసాము. ఇవి కాక అనేకమైనటువంటి పుస్తకాలు, ఆర్టికల్ కూడా డాక్టర్ వెంకటరమణ గారు రాయడం అనేటువంటి జరిగింది. వారిని అంశం మీద మాట్లాడవలసిందిగా డాక్టర్ వెంకటరమణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. భారతదేశంలో ఆర్థిక సమాఖ్య, పరిణామ క్రమము, సమస్యలు, సవాళ్ళు అనేటువంటి అంశం మీద డాక్టర్ వెంకటరమణ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు తెలంగాణ జనవేదిక వారు అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపైన దాదాపు 450 ఎపిసోడ్స్ ద్వారా వారు అనేక సమస్యల గురించి వివిధ నిపుణులను పిలిచి అనేక అంశాలపైన చర్చించడం అనేది చాలా ముదావహమైన విషయం. అదేవిధంగా రామారావు గారు, మనోజ్ రెడ్డి గారు, శ్రీనివాసులు గారు, లయన్ యువికే రాజు గారు, and my dear friends, perhaps no other topic in Indian political economy has attracted so much of vigor and arguments than central state relations. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన అంశాలపైన ఎంతో చర్చ జరుగుతోంది. ఈ చర్చలో మీడియా పాల్గొంటుంది, ప్రతిపక్షాలు పాల్గొంటున్నాయి, అధికార పక్షం పాల్గొంటుంది, ప్రజల్లో ఉండే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొంటున్నాయి. అయితే ఈ చర్చ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తప్పు అని కొద్దిమంది భావిస్తే, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తప్పు అని కొద్దిమంది భావిస్తారు. అయితే యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ మనం పెద్ద జడ్జిమెంట్స్ అనేవి ఇచ్చే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే మనం కొన్ని వాస్తవాలను మాత్రం మనం తెలుసుకోవాలి. భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ అనే దానికి ఒక బ్రిటిష్ అధికారిని పితామహునిగా పేర్కొన్నారు. లార్డ్ మేయో అనే అతను 1870లో మొట్టమొదటిసారిగా డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడాడు, వికేంద్రీకరణ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము 1919లో మాంటెగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేవి, అలాగే 1935 యాక్ట్, ఇవన్నీ కూడా భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఏర్పడటానికి బీజాలు వేసిన అంశాలుగా మనం చెప్తాం. భారత రాజ్యాంగ సభలో, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో
భారతదేశంలో ఏ రకమైన వ్యవస్థ ఉండాలి, ఏకకేంద్ర వ్యవస్థ ఉండాలా, సమాఖ్య వ్యవస్థ ఉండాలా అనే దానిపైన చాలా విస్తృతమైన చర్చ జరిగింది. దాంట్లో అంబేద్కర్ చాలా కీలకంగా అనేక అభిప్రాయాలు వెల్లడించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిప్రాయంలో స్టేట్స్ are not the agents of center. Center is not a council of states. ఈ రెండు ప్రధానమైన ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాల యొక్క కౌన్సిల్గా ఉండరాదు, అలాగే రాష్ట్రాలు కేంద్రానికి ఏజెంట్లుగా ఉండకూడదు. కేంద్రము రాష్ట్రాలు రెండు కూడా తమ తమ పరిధిలో స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ పరస్పర సహకారంతో పరస్పర అధికారంతో కొనసాగాలి అనే దాన్ని ఆయన చర్చించాడు. మన భారతదేశంలో సమాఖ్య వ్యవస్థను గురించి చర్చించుకునే ముందు అంబేద్కర్ అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. అందువల్లనే he was very cautious, as elders Ramarao garu has stated. Dr. B.R. Ambedkar has never used the word federation in any part of the constitution. భారతదేశ రాజ్యాంగంలోని ఏ భాగంలోనూ కూడా ఆయన సమాఖ్య అనే పదాన్ని ఎక్కడ ఉపయోగించలేదు. He described Indian polity as a union of states. భారతదేశ రాజకీయ వ్యవస్థ అనేది ఒక కేంద్ర రాష్ట్రాల సమ్మేళనం మాత్రమే అని చెప్పాడు. ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పాడు. చెప్పి ఆయన కేంద్ర ప్రభుత్వం కనుక అధికారాలను తన చేతిలో ఎక్కువగా గుప్పిట్లో ఉంచుకుంటే రాష్ట్రాలు మున్సిపాలిటీల కంటే హీనంగా దిగజారిపోతాయి, కాబట్టి అట్లాంటి పరిస్థితి రానియద్దు, రాష్ట్రాల అధికారాలను కేంద్రం ఎప్పటికీ కబళించరాదు అని చెప్తూనే రాష్ట్రాలు భారతదేశ సమాఖ్య నుంచి విడిపోవడానికి వీల్లేదు. దెర్ ఇస్ నో రైట్ టు సెసిషన్, దెర్ ఇస్ నో రైట్ టు సెపరేటిజం అనే అంశాన్ని ఆయన చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. ఇక్కడ భారత సమాఖ్య వ్యవస్థకు ఒక గొప్ప పునాది అనేది పడింది. మనకు ప్రపంచంలో అనేక దేశాల్లో సమాఖ్య వ్యవస్థ అనేది ఉంది. అమెరికాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, కెనడాలో ఉంది, సౌత్ ఆఫ్రికాలో ఉంది, అనేక అంతకుముందు సోవియట్ యూనియన్ లో కూడా సోవియట్స్ అని చెప్పేవారు, అది కూడా దాదాపు ఒక సమాఖ్య వ్యవస్థగానే చెప్తాం. అయితే భారత సమాఖ్య వ్యవస్థ అనేది ఇట్స్ ఎ యూనిక్ స్ట్రక్చర్ బై ఇట్ సెల్ఫ్. ఇది నేను ఒక యూనిక్ స్ట్రక్చర్ గా మనం పేర్కొంటాం. ఇది యూనిక్ అని ఎందుకంటామంటే సమాఖ్య అనే పదాన్ని ఎక్కడ ఉపయోగించలేదు, కానీ సమాఖ్య వ్యవస్థ దాని లక్షణాలన్నీ కూడా ఆ వ్యవస్థలో కనిపిస్తాయి. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి అనేక అధికారాలు ఇచ్చింది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా మనుగడ సాగించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారాలు ఇచ్చాయి. ఆన్ ద వన్ హ్యాండ్ ద సెంట్రల్ ఈస్ గివెన్ ఎనార్మస్ పవర్స్, ఆన్ ది అదర్ హ్యాండ్ ద స్టేట్స్ ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ పవర్స్ ఇన్ దేర్ ఓన్ జ్యూరిస్డిక్షన్. ఇట్లా హీ మేడ్ ఎ జుడిషియస్ బ్యాలెన్స్, ఒక చక్కటి బ్యాలెన్స్ అనేది తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆయన డిఫరెంట్ పార్ట్స్ లో పార్ట్ 12, పార్ట్ 11 దీంట్లో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధాలు ఉండాలి అని చెప్పాడు. చెప్పి ఆయన భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కలిసికట్టుగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహకరించాలి అనే భావంలో ఆయన చెప్పాడు. ఇప్పుడు ఈ రోజు మనము ఈ ఫిస్కల్ ఫెడరలిజం అనే మాట ఏదైనా ఉపయోగిస్తున్నామంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఎక్కువైంది, రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛను తీసుకుంటున్నాయి, అప్పులకు వెళ్తున్నాయి అనే ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. దీని పరిణామాలు ఎలా ఉంటాయి? ఒక పక్క ఫిస్కల్ డెఫిసిట్ వస్తుంది, ఒక పక్క రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది, ఒక పక్క బారోయింగ్స్ ఎక్కువ అవుతాయి, లోన్స్ ఎక్కువ అవుతాయి, డెట్స్ ఎక్కువ అవుతాయి. దీనివల్ల దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా దిగజారుతుంది లేదా అభివృద్ధి చెందుతుంది అనే అంశాలను చర్చించడమే ఈ ఫిస్కల్ ఫెడరలిజం అనే అంశానికి ఒక పునాదిగా చెప్తాం. మనం భారతదేశంలో ఫిస్కల్ ఫెడరలిజం అనేది 3 దశలుగా ఏర్పడిందని చెప్తాం. ఒకటి 1980 వరకు ఉన్న దశ, రెండోది 1980 నుంచి 1990 వరకు ఉన్న దశ, మూడోది 1990 నుంచి ఈ రోజు వరకు ఉన్న దశ. 1980 వరకు ఉన్న దశ ఏంటంటే ఇట్స్ ఎ కల్చర్ ఆఫ్ సైలెన్స్. అది నిశ్శబ్ద సంస్కృతి. రాష్ట్రాలు మాట్లాడలేదు, కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా విన్నాయి,
నెహ్రూ గారి ప్రభుత్వం కానీ, ఇందిరాగాంధీ ప్రభుత్వం కానీ, దెర్ వాజ్ నో అదర్ గవర్నమెంట్ విచ్ డేర్ టు అపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ వ్యూస్. అప్పట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఎవళ్ళు కూడా విమర్శించేవాళ్ళు కాదు. అదంతా కూడా ఒక నిశ్శబ్ద దశ. అది అది ఏం ఫేజ్ అని చెప్తా అంటే అది ఇనిషియల్ ఫేజ్. అది ఒక నిశ్శబ్ద దశగా మనం పేర్కొంటాం. కానీ మెల్లిగా 1980s నుంచి నిరసనలు అనేవి ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. ఆ ప్రాంతీయ పార్టీల నాయకులందరూ కలిసికట్టుగా నేషనల్ కాంక్లేవ్స్ అని పెడతాం మొదలుపెట్టారు. దానికి ఎన్టీ రామారావు గారు విజయవాడలో మరి జాతీయ నాయకులతో కాంక్లేవ్ పెట్టాడు. ఇదంతా కూడా 1980 నుంచి 1990s వరకు కూడా నిరసనల దశగా చెప్తాం. రాష్ట్ర ప్రభుత్వాల్లో నిరసనలు ఎక్కువయ్యాయి, ప్రాంతీయ ధోరణులు ఎక్కువయ్యాయి, ప్రాంతీయ అసమానతలకు కారణం కేంద్ర ప్రభుత్వమే అనే భావన ఒకటి ఏర్పడింది. కానీ 1990s నుంచి ఈ రోజు వరకు కూడా ఉంది అత్యంత చైతన్యపూరితమైన దశ. దీన్ని కల్చర్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్తాం. ఒక చైతన్యపు సంస్కృతి కలిగిన దశగా చెప్తాం. ఇక్కడ మనకు అనేక రకాలైన ఫెడరలిజం గురించి నిర్వచనాలు వచ్చాయి. కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, కొలాబరేటివ్ ఫెడరలిజం, కంటెస్టేషన్ ఫెడరలిజం అని ఫెడరలిజం మీద అనేక భావాలు వచ్చాయి. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కోఆపరేటివ్ ఫెడరలిజం ఉండాలి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదు, ఒక సహకార సమాఖ్య ఉండాలి అని చెప్పింది కోఆపరేటివ్ ఫెడరలిజం. దాన్ని మనకు 14th ఫైనాన్స్ కమిషన్ కానీ 15th ఫైనాన్స్ కమిషన్ కానీ ఇవి రెండు కూడా యాక్సెప్ట్ చేశాయి. అయితే దీనికి భిన్నంగా కాంపిటేటివ్ ఫెడరలిజం అనేది కూడా వచ్చింది. రాష్ట్రాలు కేంద్రంతో పోటీ పడుతుంది, రాష్ట్రాలు కూడా వాటితో పోటీ పడుతుంది. తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్కు పోటీ, తమిళనాడుకు తెలంగాణకు పోటీ, తెలంగాణకు గుజరాత్కు పోటీ, గుజరాత్కు మహారాష్ట్రకు పోటీ. ఈ విధంగా ఒక దేశం, ఒక రాష్ట్రం మరొక రాష్ట్రం పెట్టుబడులు ఆహ్వానించడంలో కానీ, పరిశ్రమలను స్థాపించడంలో కానీ, యువతకు ఉద్యోగాలు పెంపొందించడంలో కానీ ఒకదానితో పోటీ పడ్డాయి. ఈ క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారం అనేది అవసరమే. దీన్ని మనం కాంపిటేటివ్ ఫెడరలిజం అని చెప్తాం. ఇదే విధంగా కొలాబరేటివ్ ఫెడరలిజం. కొలాబరేటివ్ ఫెడరలిజం అంటే కేంద్రం యొక్క సహకారంతో రాష్ట్రాలు అభివృద్ధి చెందటం అనేది కొన్ని రాష్ట్రాల్లో చూస్తాం. ఉదాహరణకు మనకు ఒరిస్సా గవర్నమెంట్ హ్యాస్ నెవర్ బీన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మనకు మమతా బెనర్జీ వచ్చినా, లేకపోతే కేసీఆర్ వచ్చినా, లేక స్టాలిన్ వచ్చినా, ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రోజైనా దూషించారేమో కానీ, బట్ ఒరిస్సా గవర్నమెంట్ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట కూడా ఎదుగుతుంది. ఇప్పుడే కాదు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, నెహ్రూ గారి టైంలో కానీ, మిసెస్ గాంధీ టైంలో కానీ, ఆ తర్వాత మోడీ టైంలో కానీ ఇప్పటికీ కూడా ఒరిస్సా గవర్నమెంట్ మనతో ఎప్పటికీ కూడా ఇట్ వాజ్ నాట్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ కొలాబరేషన్ అనేది కనిపిస్తుంది. ఆ కొలాబరేటివ్ ఫెడరలిజం అనేది చాలా చక్కగా, అంటే కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి చెందటం అనేది మనకు కనిపిస్తుంది. అది కొంత ఉత్తరప్రదేశ్లో కనిపిస్తుంది, బీహార్లో కనిపిస్తుంది. బీహార్లో నితీష్ కుమార్ కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి చెందటం అనేది మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత కంటెస్టేషన్ ఫెడరలిజం. కంటెస్టేషన్ ఫెడరలిజం అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే తన కోరికలు నెరవేర్చదో అప్పుడు కేంద్రాన్ని సవాలు చేయటం, దాని కంటెస్టేషన్ ఫెడరలిజం అంటే. ఈ 4 ధోరణులు ఏవైతే ఉన్నాయో, కోఆపరేటివ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం, కంటెస్టేషన్ ఫెడరలిజం, కోఆర్డినేషన్ ఫెడరలిజం, ఈ 4 కూడా ఈ చైతన్యపూరిత దశలో వచ్చిన నిర్వచనాలుగా మనం చెప్తాం. అంటే రాష్ట్రాలు అంతకు ముందు వరకు నిశ్శబ్ద వాతావరణంలో లేవు. దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దెమ్సెల్వ్స్, దే ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దేర్ కల్చర్ ఆఫ్ సైలెన్స్ అండ్ బికమింగ్ కల్చరల్లీ కాన్షియస్. వాళ్ళు ఒక చైతన్య సంస్కృతిని ఏర్పాటు చేసుకుని రాష్ట్రాలకి హక్కులు ఉన్నాయి, ఈ హక్కులను ఇవ్వటం కేంద్రం యొక్క బాధ్యత, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ నేడు పొందటం అనేది రాష్ట్రం యొక్క హక్కు అని తెలియజేయటం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మనకు ఈ ఫెడరలిజం అనేది, ఫిజికల్ ఫెడరలిజం అనేది వివిధ దశలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. మరి కొంతకాలానికి ఇది సంపూర్ణమైన స్థితికి చేరుకుని కంప్లీట్ గా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఒకదానితో ఒకటి సహకరించుకుని ఒకదాని మీద ఒకటి చెక్ చేసుకుంటూ అభివృద్ధి చెందే దిశకు అది ఫైనల్ దశగా మనం చెప్తాం. దట్స్ ఎ వెరీ మెచ్యూర్డ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఫెడరలిజం అని చెప్తాం. అయితే ఇప్పుడు మనం మొదటి దశను దాటింది, రెండో దశను దాటింది, మూడో దశలో ఉన్నాం. ఈ మూడో దశలోనే రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా చైతన్యవంతమై
స్వాతంత్రం వచ్చిన పూర్వకాలంలో ఫస్ట్ డికేడ్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు సైలెంట్ గా ఉన్నాయో ఆ సైలెన్స్ అనే ఇప్పుడు మనకి ఎక్కడ కనిపిస్తలేదు. ఈవెన్ చిన్న రాష్ట్రాలు కూడా తమ హక్కుల గురించి పోరాడుతాయి. అంతేకాకుండా ఈ రోజు సమాజంలో ఉన్న ప్రాంతీయ అసమానతలకు కేంద్ర ప్రభుత్వమే కారణము అని కేంద్రాన్ని దూషించడం కూడా మనం చూస్తాం. దీస్ ద రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఆర్ ఓన్లీ డ్యూ టు ద నెగ్లిజెన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పడం కూడా మనం చూస్తాం. అంటే రాష్ట్రాలు చైతన్యపూరితమయ్యాయి, మనం ఎంతో కాలం వాళ్ళని మభ్యపెట్టలేరు అనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ విధంగా సమాఖ్య వ్యవస్థ అనేది ఒక దశను దాటుతూ మరొక దశకు చైతన్యపూరితమవుతూ రాష్ట్రాలు తమ హక్కుల గురించి సంపూర్ణంగా తెలుసుకోవటం కానీ, కేంద్ర ప్రభుత్వము తన బాధ్యతల గురించి గుర్తెరిగి రాష్ట్రాలతో గౌరవప్రదమైన రీతిలో ప్రవర్తించడం కానీ, ఇది ఒక ఫిస్కల్ ఫెడరలిజానికి సంకేతంగా మనం చెప్తాం. ఈ ఫిస్కల్ ఫెడరలిజానికి సంకేతంగానే మిత్రులు ఇంతకు ముందు చెప్పారు, ఒకటి నీతి ఆయోగం రద్దు చేయడం. నీతి ఆయోగం రద్దు చేయడం అనేది ప్లానింగ్ కమిషన్ రద్దు చేయడం, ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి నీతి ఆయోగ్ని తీసుకురావడం అనేది ఒక అంశంగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా మనకు అంతకుముందు ఉన్న ట్యాక్సేషన్ స్ట్రక్చర్ ని తీసివేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పి 2017 సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని 101వ అమెండ్ చేసి 101 అమెండ్మెంట్ తీసుకొచ్చి జిఎస్టి అనేది తీసుకురావడం అనేది కూడా ఒక అంశంగా చెప్తాం. అంతేకాకుండా ఆర్టికల్ 279 అనే దాన్ని ఫస్ట్ టైం ఇన్వోక్ చేసి రాష్ట్రాలు కూడా కేంద్రం యొక్క ఆర్థిక అధికారాల్లో భాగస్వాములే అనే విధంగా జిఎస్టి కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు. నెవర్ బిఫోర్ 2017 was there any body that includes state finance ministers in a central body. This is the very first time that all the finance ministers of state governments were members of GST Council. A GST Council statutory recognition ఇచ్చారు, అది స్టాట్యుటరీ బాడీగా అవతరించింది. అది ఆర్టికల్ 279 ప్రకారం వివిధ రాష్ట్రాల యొక్క ఆర్థిక శాఖ మంత్రులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వం నుండి ఇతర మంత్రులు, వీరు జిఎస్టి కౌన్సిల్ మెంబర్ జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక అధికారాల్లో రాష్ట్రాలకు భాగస్వామ్యం అనేది చట్టబద్ధంగా లభించింది. ఇది ఎన్నో పోరాటాల తర్వాత లభించింది. ఒకటి నీతి ఆయోగ్ రావటం అనేది ఒకటి, అంటే ప్లానింగ్ కమిషన్ రద్దు చేయటం అనేది ఒకటి. రెండోది ఈ జిఎస్టి కౌన్సిల్లో రాష్ట్రాలు భాగస్వామ్యం కావటం అనేది ఒకటి. ఇవి రెండు ప్రధానమైన పరిణామాలుగా మనం చెప్తాం. ఇవి ఫిస్కల్ ఫెడరలిజం అనేది రావడానికి, అది సంపూర్ణంగా రూపుదిద్దడానికి ఒక ప్రధానమైన అంశంగా చెప్తాం. మనం ఒక్కసారి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు జరిగిన ఆర్థిక విధానాల గురించి ఒక్కసారి చూస్తే కనుక, నెహ్రూ గారి టైంలో సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, సామ్యవాద తరహా రాజ్యాన్ని స్థాపించాలి అని భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ని ఆయన స్థాపించటము, ప్లానింగ్ కమిషన్ స్థాపించటము, రష్యాలో ఉన్న 7 years ప్లానింగ్ ఏదైతే ఉందో దాని తరహాలో భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు తయారు చేయటము, దీనికి అప్పటికి ఆయనకు ఆర్థిక సలహాదారుగా ఉన్న మహలంబస్ నెహ్రూ డెవలప్మెంట్ స్ట్రాటజీ అని చెప్తాం, దాన్ని అభివృద్ధి వ్యూహంగా చెప్తాం, నెహ్రూ మహలంబస్ అభివృద్ధి వ్యూహంగా చెప్తాం. ఆ అభివృద్ధి వ్యూహాలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కేంద్ర ప్రభుత్వం ఒక తల్లి లాంటిది, రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డలు లాంటివి అనే విధంగా చాలా చక్కటి ఆప్యాయతతో చూడటం అనేది మనకు కనిపిస్తుంది. కానీ అది ఎంతో కాలం నడవలేదు. ఎప్పుడైతే నెహ్రూ చనిపోయారో దాంతో మళ్ళీ మనం ఇంతకుముందు రామారావు గారు చెప్పారు, 1967లో ఎప్పుడైతే 7 రాష్ట్రాల్లో నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ వచ్చాయో అప్పటి నుంచి మరి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది ప్రారంభమైంది. నెహ్రూ మహలంబస్ వ్యూహం అనేది ఏదైతే ఉందో అది వివిధ రాష్ట్రాల్లో అనేక పారిశ్రామిక వాడలను స్థాపించటము, పబ్లిక్ సెక్టార్ని ఎక్స్పాండ్ చేయటము, ఇవన్నీ కూడా చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన మిసెస్ గాంధీ గ్రీన్ రెవల్యూషన్ టెక్నిక్ ఏదైతే ఉందో, గ్రీన్ రెవల్యూషన్ స్ట్రాటజీ, ఎంఎస్ స్వామినాథన్, శ్రీమతి ఇందిరాగాంధీ స్ట్రాటజీ అని చెప్తాము, డెవలప్మెంట్ స్ట్రాటజీ, దాంట్లో కూడా భూ సంస్కరణలు తీసుకురావటము, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటము, వ్యవసాయం అభివృద్ధి చేయలేకపోవడంతో మళ్ళీ స్వయం ఉపాధి పథకాలను తీసుకురావటము, ఇవన్నీ కూడా వచ్చాయి. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఉరికినే ఒక
కన్స్ట్రక్టివ్ ఏజెంట్స్ కానీ చూసింది, కానీ ఇట్ హ్యాస్ నెవర్ సీన్ స్టేట్స్ యాజ్ అపోజిట్ టు సెంటర్. కేంద్రము రాష్ట్రము రెండు అధికార కేంద్రాలుగా ఎప్పుడు కూడా చూడలేదు. దే ఆర్ నాట్ టూ పవర్ సెంటర్స్, దే బిలాంగ్ టు ద సేమ్ క్వాలిటీ అనే ఉద్దేశంలో చూసాయి. మిసెస్ గాంధీ ప్రభుత్వం కూడా అనేక రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల భూమిని పంచిపెట్టింది. అంతేకాకుండా భారతదేశం యొక్క వ్యవసాయోత్పత్తిని అనేక రెట్లు పెంచింది. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దాదాపు 50 మిలియన్ టన్నులు మాత్రమే ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి ఒక్కసారిగా దాదాపు 250 మిలియన్ టన్నులు పెంచింది. దిస్ ఆల్ డ్యూ టు గ్రీన్ రెవల్యూషన్. ఈ గ్రీన్ రెవల్యూషన్ స్ట్రాటజీ అనేది వచ్చింది. అయితే గ్రీన్ రెవల్యూషన్ స్ట్రాటజీ కూడా పనిచేయలేదు. పనిచేయకపోతే ఇంకా రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ ఇట్లాంటివి ప్రారంభమయ్యాయి. ఇట్లాంటి క్రమంలో మెల్లిగా రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రశ్నించడం అనేది ప్రారంభమైంది. అక్కడ మనకు ద ఫేజ్ ఆఫ్ కంటెస్టేషన్ అనేది ప్రారంభమైంది. అక్కడ జరిగింది. 1990s తర్వాత మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు వ్యూహం ఏదైతే ఉందో, వీళ్ళు గ్లోబలైజేషన్ వ్యూహంగా మనం చెప్తాము. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ వ్యూహంగా చెప్తాం. ఈ 3 వ్యూహాలు భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాన్ని నిర్వచించాయి. నెహ్రూ మహలంబస్ డెవలప్మెంట్ స్ట్రాటజీ, ఇందిరాగాంధీ ఎంఎస్ స్వామినాథన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ, మన్మోహన్ సింగ్ పివి నరసింహరావు డెవలప్మెంట్ స్ట్రాటజీ. These are the 3 broad strategies that have redefined the center-state relations in India. అయితే మూడిట్లోనూ కూడా పివి నరసింహరావు, మన్మోహన్ సింగ్ వ్యూహం అనేది ఏదైతే ఉందో అది రాష్ట్రాలకు విపరీతమైన స్వేచ్ఛనిచ్చింది. ఇట్ హ్యాస్ గివెన్ ఎ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్. ఇచ్చి రాష్ట్రాలు కూడా పెట్టుబడులను ఆహ్వానించవచ్చు, రాష్ట్రాలు కూడా భారీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకోవచ్చు, రాష్ట్రాల అవుట్లేస్ ఏవైతే ఉన్నాయో వారింతటి వారే నిర్ణయించుకోవచ్చు. ప్లానింగ్ కమిషన్ ఇస్ జస్ట్ ఊరికే కన్సెంటింగ్ బాడీ మాత్రమే అని చెప్పి విపరీతమైన స్వేచ్ఛని. ఆ తర్వాత మరి మోడీ ప్రభుత్వం రావటము, ప్లానింగ్ కమిషన్ రద్దు చేయటము, దాని ప్లేస్ లో నీతి ఆయోగ్ అనే దాన్ని ఏర్పాటు చేయటము, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అదేవిధంగా మనకు 1 నేషన్ 1 టాక్సేషన్ సిస్టమ్ కింద ఈ జిఎస్టి కౌన్సిల్ అనేది రావటం, దాంట్లో మరి వివిధ రాష్ట్రాల యొక్క ఆర్థిక శాఖ మంత్రులు దాంట్లో భాగస్వాములు కావటం, ఇవన్నీ కూడా భారతదేశంలో రాష్ట్రాలు తమ హక్కుల్ని సాధించుకుంటున్నాయి, నిశ్శబ్దంగా లేవు, నిశ్శబ్ద సంస్కృతి నుంచి బయటకు వచ్చాయి, చైతన్య సంస్కృతికి వెళ్తున్నాయి. దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ కల్చర్ ఆఫ్ సైలెన్స్ టు కల్చర్ ఆఫ్ కాన్షియస్నెస్. రాష్ట్రాలు కూడా తమ ప్రాంతాన్ని తాము అభివృద్ధి చేసుకునే హక్కు తమకుంటుంది అని భావించడం మొదలై. ఇది ఇట్స్ రియల్లీ ఎ మెచ్యూర్డ్ స్టేట్ ఆఫ్ ఫిజికల్ ఫెడరలిజం గా మనం పేర్కొంటాం. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇది ఇంకా ముందుకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో గౌరవప్రదంగా డీల్ చేసే వ్యవస్థ, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమకు న్యాయబద్ధంగా కేంద్రం నుంచి రావాల్సిన దాన్ని గౌరవప్రదంగా రాబట్టుకునే వ్యవస్థ ఏదైతే వస్తుందో అది దట్స్ ఈవెన్ మోర్ మెచ్యూర్డ్ స్టేజ్. అది ఫిజికల్ ఫెడరలిజం లో మెచ్యూర్డ్ స్టేజ్ గా మనం చెప్తాం. అయితే ఇప్పుడు మనము అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటుంది, ఏ విధంగా కంట్రోల్ చేయాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమస్యలు ఏమిటి అనే దాన్ని కూడా మనము ఒక్కసారి చర్చించుకుందాం. ఒకటి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ఎఫ్ఆర్బిఎం చట్టం అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది. 2003వ సంవత్సరంలో ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది, ఎఫ్ఆర్బిఎం చట్టం. ఆ ఎఫ్ఆర్బిఎం చట్టం ద్వారా ఏ రాష్ట్ర ప్రభుత్వమో కూడా తన జీడిపిలో 20% కంటే ఎక్కువ లోన్స్ తీసుకోవడానికి వీలు లేదు. No state government is allowed to go for external borrowings more than 20% of their borrowings. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 40% వరకు తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం 40% వరకు బారోయింగ్స్ తీసుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమ జీడిపిలో 20% కంటే ఎక్కువ అప్పులు చేయడానికి వీల్లేదు అని ఎఫ్ఆర్బిఎం యాక్ట్ తీసుకొచ్చింది. అంటే బడ్జెట్కి సంబంధించి కొన్ని ఆఫ్ బడ్జెట్ లోన్స్ అనేవి, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనేవి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ ఆన్ బడ్జెట్ బారోయింగ్స్ ఇది చెప్పేది. ఇక రెండోది ఏంటంటే, ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ మెయింటైన్ 3% ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్, నాట్ మోర్ దాన్ దాట్. డెఫిసిట్ ఏదైతే ఉందో విత్త కొరత అనేది అది 3% కంటే ఎక్కువ మించడానికి లేదు అని ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చెప్పింది. ఆ ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని కఠినంగా అమలు చేయటం అనేది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టం ఉండదు.
అందువలన ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని సరళీకరించాలి. ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది తమ అప్పులు తెచ్చుకోవడంపై ఉన్న పరిమితులు ఏదైతే విధించిందో దాన్ని ఎత్తివేయాలి అని రాష్ట్రాలు డిమాండ్ చేస్తారు. కానీ ఇది ఎంత డేంజరస్ అంటే, ఇంతకుముందు మన వక్తలు చెప్పారు, ఒక్కసారి రాష్ట్రాల కనుక స్వేచ్ఛ ఇచ్చి మీరు అప్పులు తెచ్చుకోండి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కోట్ల రూపాయలైనా, ఎన్ని లక్షల కోట్లైనా అప్పులు తెచ్చుకుంటారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది పోతుంది. ఆ విత్త క్రమశిక్షణ అనేది ఏదైతే ఉందో అది పోయే అవకాశం ఉంటుంది. అది ఒకటి. ఈ ఎఫ్ఆర్బిఎం చట్టం పైన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే కంట్రోల్ ఉందో ఆ కంట్రోల్ అని తమ ఏమైనా ఉండకూడదు అని రాష్ట్రాలు భావిస్తాయి. అసలు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఇట్ సెల్ఫ్ బై ఇట్స్ నేచర్ ఇస్ అన్డెమోక్రటిక్ అని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తాయి. కానీ భారత పార్లమెంట్ ఆ చట్టం చేసింది 2003 సంవత్సరంలో చేసి, రాష్ట్రాలు అప్పటికే మన లిబరలైజేషన్ పేరుతోటి విదేశాలకు వెళ్ళి అప్పులు తెచ్చుకోవటం అనేది ఎక్కువైంది. దాంతో ఇంకా ఇది పద్ధతి ఉండకూడదు, దీని మీద ఏదో ఒక లిమిట్ పెట్టాలి అని దీని మీద మొట్టమొదటిసారిగా లిమిట్ పెడతామని ఎఫ్ఆర్బిఎం చట్టం, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. అది రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం కూడా రుచించే పరిస్థితిలో లేదు. ఇక రెండోది ఏంటంటే ఆర్టికల్ 293 ఏం చెప్తుందంటే, ఒకవేళ మీరు బడ్జెట్ లో మెన్షన్ చేయకుండా బయట నుంచి అప్పులు తెచ్చుకుంటే దానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి గ్యారంటీ ఉండాలి. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా మాకు అప్పులు తెచ్చుకోవటానికి మీరు సహకరించాలి అని రాష్ట్రాలు భావిస్తాయి. కాబట్టి ఆర్టికల్ 293 ఏదైతే ఉందో, borrowings by state governments from any central agencies or outside agencies, external agencies, internal agencies ఏవైనా సరే కానీ, మరి ఆర్టికల్ 293 ప్రకారము కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపైన పెత్తనం చేస్తూ మా ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ని మీరు గ్యారంటీ ఎందుకు ఇవ్వరు, మేము ఇక్కడేం మనం అనవసరంగా యూజ్ చేసే డబ్బులు యూజ్ చేయట్లేదు కదా, మేము కూడా కొన్ని పాపులర్ స్కీమ్స్ ఉన్నాయి, వాటి కోసం మేము ఉపయోగిస్తాము, కాబట్టి మా మీద మీకు కంట్రోల్ ఎందుకు అని రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టికల్ 293కి అగెనిస్ట్ గా మాట్లాడుతారు. ఆర్టికల్ 293 empowers the central government not to give flexible guarantees for all the external borrowings. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఎక్స్టర్నల్ బారోయింగ్స్ చేస్తాయో దానికి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వటం అనేది ఏదైతే ఉందో దాన్ని చాలా రిజిడ్ గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక రుచించని అంశంగా మనం చెప్తాం. ఇక మూడోది ఏంటంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే బడ్జెట్ లో లేకుండా వేరే విధంగా అప్పులు తెచ్చుకునే విధంగా రాష్ట్రాలు వెళ్తుంటాయి. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వము ఒక 4-5 నెలల క్రితం 15,000 కోట్ల రూపాయల అప్పు కోసం ఆర్బీఐని సంప్రదించి ఆక్షన్ లో కూడా పాల్గొంది. దాన్ని ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ దాని ప్రకారము 15,000 కోట్ల రూపాయలకు ఆక్షన్ లో పాల్గొంది. ఆక్షన్ లో బిడ్డర్ గా నిలిచింది. కానీ కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వట్లేదు ఆ డబ్బులు తీసుకుంటారు. లాస్ట్ వీక్ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది, మేము కట్టుకునే డబ్బులు మీరు ఎందుకు అనుమతించరు, 15,000 crores. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు డైర్ నెసెసిటీ ఉంది. దళిత బంధు పథకం ప్రకారము రోజుకు 40 కోట్ల రూపాయలు ఏమవుతుంది, 10 లక్షల రూపాయల రుణాన్ని ఒక్కొక్క దళిత ఫ్యామిలీకి, అది సహాయం, రుణం కూడా కాదు, 10 లక్షల రూపాయల సహాయాన్ని కనీసము అది మరి కొన్ని కుటుంబాలకి ఇవ్వాల్సిన 400 కుటుంబాలకి ఇచ్చే పరిస్థితి ఒక్కొక్క రోజు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు మరి రైతు బంధు పథకం ప్రకారం 7,400 కోట్ల రూపాయలను మరి రైతులకు ఇచ్చే పర్ ఏకర్ 5,000 రూపీస్ చొప్పున ఇచ్చే అవకాశం. మరి దీనికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? ఇవి 2 కూడా పాపులేషన్ మీద తెలిసే కదా, మరి వీటికి ప్రజలే కదా బాగుపడేది. మాకెందుకు అప్పులు ఇవ్వరు, మేము తెచ్చుకుంటాం, మీరు ఎందుకు అనుమతించరు మాకు అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ఏవైతే ఆర్బీఐ ద్వారా ఆక్షన్ లో పాల్గొని చేసుకుందో ఆ డబ్బు రాకుండా కేంద్ర ప్రభుత్వం సైంధోపార్తు పోషిస్తుంది, అడ్డుపడుతుంది. ఆ 15,000 రాకపోతే ఇప్పుడు June 1st ఎంప్లాయీస్ శాలరీస్ కూడా వస్తాయా లేదా అని అనేక పత్రికలు రాస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం కొద్ది ఫ్లెక్సిబుల్ గా ఉండాలి
అని చెప్పి, పైగా ఇప్పుడు తీసుకునేది కూడా పూర్తిగా డబ్బు సహాయం కాదు కదా, అది లోనే కదా, ఇట్స్ ఎ బారోయింగ్. కాబట్టి మళ్ళీ రీపేమెంట్ ఉంటుంది కదా, ఆ రీపేమెంట్ అనే బర్డెన్ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంటుంది కదా. మమ్మల్ని ఎందుకు అనుమానిస్తారు మీరు? ఆ కట్టుకునేది మేమే కదా. ఇట్ ఈస్ ఓన్లీ వీ దట్ హ్యావ్ టు రీపే ద అమౌంట్. కాబట్టి మాకు ఆ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ సంబంధించిన ఆక్షన్లో మేము ఏదైతే 15,000 కోట్ల రూపాయలు మేము ఏదైతే తెచ్చుకున్నామో దాన్ని వినియోగించుకోవటానికి, ఆ డబ్బు డ్రా చేసుకోవటానికి మాకు అనుమతి ఇవ్వండి అని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. అదేవిధంగా గ్రాంట్స్ ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని గ్రాంట్స్ ఇస్తుంది. ఆ గ్రాంట్స్ ఇవ్వటంలో కూడా కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ మనకి ఇందాక ముందు చెప్పారు ఎవరు, కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్రాలకు ఎక్కువగాను, ఆ పార్టీకి భిన్నంగా ఉన్న పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కొన్ని తక్కువగాను ఇక్కడ గ్రాంట్స్ నేడు అందుతున్నాయి అనే విమర్శ ఉంటుంది. కానీ ఇక్కడ 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుందంటే, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రేషనలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండాలి. 41% ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఇక్కడ పార్టీలకు కానీ పాలిటిక్స్ కానీ అసలు తావే లేదు అని చెప్తుంది. ఇది కూడా మరొక ముఖ్యమైన అంశంగా, ఇది కూడా ఒక డిస్ప్యూట్ గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి పాపులర్ స్కీమ్స్ ఉన్నాయి. పాపులర్ స్కీమ్స్ లో కేంద్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ ని ప్రకటిస్తుంది. ఆ స్కీమ్స్ ని రాష్ట్ర ప్రభుత్వాల పేరు మార్చి అవే స్కీమ్ ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తారు. దాంతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉండే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆగ్రహం రావటం అనేది సహజం. సో ఇది కూడా మరొక, ఇట్స్ ఆల్సో ఎన్ ఇరిటెంట్. ఇవన్నీ కూడా ఇరిటెంట్స్ గా మనం చెప్తాం. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఈ ఇరిటెంట్స్ గా మనం చెప్తాం. అదేవిధంగా స్టేట్ అవుట్లేస్ ని అప్రూవ్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మన నీతి ఆయోగ్ ఇవ్వటం జరిగింది. ఆ అవుట్లేస్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తీసుకెళ్తే అట్లా అవుట్లేస్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు 1,00,00,000 కోట్ల రూపాయల నేను బడ్జెట్ తీసుకొస్తానంటే ఆయన ఊరికి రెడీలీ దే హ్యావ్ యాక్సెప్టెడ్ ప్లానింగ్ కమిషన్. కానీ ఇప్పుడు అట్లా లేదు. దాదాపు 3,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి హరీష్ రావు లాంటి వాళ్ళు నీతి ఆయోగ్ని సంప్రదించినా కానీ వాళ్ళు 4-5 రోజుల తర్వాత అప్రూవల్ ఇచ్చి దానికి కొన్ని కొర్రీలు పెట్టి పంపించే అవకాశం. సో స్టేట్ అవుట్లేస్ ని, స్టేట్ లో ఉన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత కాంప్రహెండ్ చేసి చక్కగా వివరించి చెప్పినా కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒక విధమైన అజమాయిషీ చెలాయించే చర్యలుగా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తాయి. ఈ అజమాయిషీనే సరైనదా కాదా, ఇస్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, దట్స్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ డిబేట్. కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే లేదు, అట్లాంటి అజమాయిషీ లేనిది ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వస్తుంది, ఆర్థిక క్రమశిక్షణ ఒకసారి తప్పిందంటే మనం కూడా శ్రీలంక లాగానే తయారవుతాం. శ్రీలంకలో ఈరోజు ప్రజలు ఏవైతే ఉమ్మడిగా సామూహికంగా హింసకు పాల్పడుతున్నారో, ప్రభుత్వ అధికారులను మంత్రులను ఏవైతే వారు నీచంగా వారు ప్రవర్తిస్తున్నారో అదే పరిస్థితి మనకు భారతదేశంలో వచ్చే అవకాశం ఉంటుంది. దట్స్ వై బీ కాషియస్ అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ రాష్ట్రాలు ఏముంటాయి, మీరు కనుక ఇట్లాంటి నిబంధనలు పెడితే మా పాపులర్ స్కీమ్స్ అన్ని ఆగిపోతాయి. పైగా ప్రజలకు స్టేట్ గవర్నమెంట్ దగ్గరలో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా దూరంలో ఉంటుంది. కాబట్టి వీఆర్ అకౌంటబుల్ టు ద పీపుల్ డైరెక్ట్లీ. కాబట్టి మేము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతాయి. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ చెలాయించడము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది మరి తమ హక్కుల కోసం పోరాడటము అనేది జరుగుతుంది. ఇక్కడ మనం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే మరొక కొన్ని ఇతర అంశాల గురించి కూడా మనం చర్చించుకోవాలి. ఒకటి ఏంటంటే ట్యాక్సేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్వాతంత్రం ఉంది. సెస్ వేసుకోవటానికి కానీ దేనికి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద కానీ లేకపోతే మనకు ఎక్సైజ్ ప్రోడక్ట్స్ మీద కానీ ట్యాక్స్లు వేసుకునే అధికారము, సెస్ వేసుకునే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అయితే ఈ సెస్ అనేది మరి రాష్ట్ర ప్రభుత్వాలు వేసుకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము దాని గురించి వివరణ కోరటము, ఎందుకంత సెస్ విధించారని చెప్పటము, ఇట్లాంటి కొన్ని సమస్యలు అనేవి మనకు కనిపిస్తాయి. ఇది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒక రకమైన విభేదాలకు కారణమయ్యే అంశంగా చెప్పాలి. ఉదాహరణకు మనకు పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉన్నాయి. పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం ఒక 3 days బ్యాక్ కొంత వెసులుబాటు కల్పించింది. తను వెసులుబాటు కల్పించడమే కాకుండా
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ సెస్సును తగ్గించుకోవాలని కోరుతుంటారు. అది మరి ఏ విధంగా న్యాయసమ్మతం అని రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతాయి. నువ్వు పన్ను విధించేది నువ్వు, ఆ పన్నులు వసూలు చేసుకునేది నువ్వు, దాంట్లో ఏదో కొంత సెస్ పేరుతోటి మేము రాజ్యాంగబద్ధంగా మేము కొంత సెస్ వేసుకుని మేము కూడా కొన్ని ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నాం. నీ వనరులు ఎప్పుడు పెంచుకోవాలి ఎప్పుడు తగ్గించుకోవాలని స్వాతంత్రం నీకున్నప్పుడు అది ఉపయోగించుకో, తప్పులేదు. కానీ మమ్మల్ని కూడా మీరు తగ్గించుకుని మీరు సెస్సులు తగ్గించమని కోరటం అనేది చాలా నిర్హేతుకం అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాయి. ఇది ఒకటి. ఇక రెండోది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు రోజువారీ ఖర్చుల కోసం బారోయింగ్స్కి వెళ్తూ ఉంటాయి. ఇవి 3 రకాలుగా వెళ్తాయి, 3 కూడా ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి. ఒకటి ఏంటంటే వేస్ అండ్ మీన్స్ లోన్స్, వేస్ అండ్ మీన్స్ లోన్స్ అనేవి ఒకటి. రెండోది ఏంటంటే ఎక్స్టర్నల్ బారోయింగ్స్, సారీ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్, ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అనేవి రెండోది. మూడోది ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఈ 3 ద్వారా ప్రతిరోజు కూడా కొంత అమౌంట్ తెచ్చుకోవటము, ఆ రోజును గడిపేయటము అలా జరుగుతుంది. ఉదాహరణకు మనకు అవర్ నైబరింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దాదాపు 305 రోజులుగా ఈ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ మీదే గడుపుతుంది. దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ ఎగ్జిస్టెన్స్ ఓన్లీ ఆన్ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్. అట్లాగే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, వేస్ అండ్ మీన్స్ గ్రాంట్స్, వీటి మీద నడుపుతున్నారు. కానీ ఇక్కడ దేర్ ఆర్ ఓన్లీ 2 states in India which have used only for 1 day in a financial year. West Bengal and Maharashtra. West Bengal and Maharashtra ఎంతో ఆత్మగౌరవంతో అవి ఎప్పటికీ కూడా ఎక్స్టర్నల్ బారోయింగ్స్కి వెళ్ళలేదు. వెళ్లకుండా వాళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ మాకు అవసరం లేదు, వేస్ అండ్ మీన్స్ అక్కర్లేదు మాకు, అదేవిధంగా ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అక్కర్లేదు అని చెప్పి కేవలం సంవత్సరంలో 1 రోజు మాత్రమే వారి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళు అడుగుతుంది జరిగింది. అలాగే భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో 17 రాష్ట్రాలు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉపయోగించుకున్నాయి. 11 states have not at all utilized this facility. అంటే రాష్ట్రాలు తమ గౌరవాన్ని కాపాడుకుంటూనే ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఎవరైతే వచ్చి అడుగుతారో వాడికి ఆర్బీఐ ద్వారా నిబంధనలు విధించడము, వాళ్ళు తీసుకునే ఓవర్ డ్రాఫ్ట్ మీద మళ్ళీ వడ్డీ వేయటము, అప్పుడు ఏదైతే స్టాండింగ్ రెపో రేట్ ఉంటుందో దానిపైన 2% ఎక్కువేసి మళ్ళీ దాన్ని వడ్డీకి చెప్పటము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది రాష్ట్రాలకి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అందువల్ల రాష్ట్రాలు ఏమంటాయంటే, రాష్ట్రాల ఆదాయము ఏ రోజైతే తక్కువగా ఉంటుందో ఆ రోజు ఆర్బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా కానీ, బేస్ అండ్ మీన్స్ లోన్స్ ద్వారా కానీ, లేక ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ద్వారా కానీ మాకు ఏదో విధంగా ఆ రోజు గడిచేటట్టు చేయండి, చేస్తే మేము గౌరవప్రదంగా ఉంటాం అని రాష్ట్రాలు కోరుతాయి. ఇది రెండో అంశం. మూడోది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రాష్ట్రంలో కూడా ఒక లీడ్ బ్యాంక్ అనేది ఉంటుంది. ఆ లీడ్ బ్యాంక్ నుంచి సంవత్సరానికి ఒక్కసారైనా అప్పు తీసుకునే అధికారం మాకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ నుంచి సంవత్సరానికి ఒక్కసారి 15,000 కోట్లు 20,000 కోట్లు తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉండాలి. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎన్ ఇయర్ ఒక్కసారి మాకు కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా మాకు లోన్ తీసుకునే అధికారం ఉండాలి. మేము లోన్ రీపేమెంట్ చేస్తాం, దట్స్ ఓన్లీ లోన్, ఇట్స్ నాట్ ఎకనామిక్ ఎయిడ్. లోన్ మీన్స్ ఇట్ హ్యాస్ ద రీపేమెంట్ ఆబ్లిగేషన్. కాబట్టి ఆ రీపేమెంట్ ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి విల్ రీపే, ఆ రీపే చేసేస్తాం. కాబట్టి మేము లోన్ తీసుకునే వెసులుబాటు మాకు కల్పించండి అని రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతాయి. ఇది మూడోది. ఇక నాలుగోది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడం. ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి మనకు గ్లోబలైజేషన్ ట్రెండ్స్ ఏవైతే వచ్చాయో, డాక్టర్ మన్మోహన్ సింగ్ చలవ వలన మనకి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మరి పెట్టుబడిదారులు భారతదేశానికి రావటము, పెట్టుబడులు పెడతాము, దాని ద్వారా మనకు విదేశీ మారక ద్రవ్యం లభించటము, ఇక్కడ మనకు యూత్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మేము పెట్టుబడులను ఆహ్వానిస్తాము, పెట్టుబడులను ఆహ్వానించడంలో మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలి. మెయిన్గా ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో పవర్, ఆ పవర్ అనేది సెంట్రల్ పూల్ నుంచి మాకు పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయండి. పవర్ జనరేషన్ అనేది దాంట్లో ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ రాలేదు. మనకు ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే ఆయన ఏమన్నారంటే, వెనెవర్ యూ అటైన్ పవర్ సెక్యూరిటీ, ఆ పవర్ సెక్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో
అప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందినట్టు. నీ పవర్ నువ్వు కొనుక్కోగలిగితే, నీ విద్యుత్ శక్తిని నువ్వు సాధించుకోగలిగితే, అది జల విద్యుత్ కానీ, అణు విద్యుత్ కానీ, లేక హైడల్ పవర్ కానీ, థర్మల్ పవర్ కానీ, న్యూక్లియర్ పవర్ కానీ, టైడల్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, ఏదైనా సరే నీకు డిమాండ్ ఎంతైతే ఉందో ఆ విద్యుత్తు నువ్వు ఏ రోజైతే నువ్వు సంపూర్ణంగా సాధించుకోగలవో ఆ రోజు నువ్వు యూ కన్సిడర్డ్ యాజ్ ఎనర్జీ సెక్యూరిటీ అనేది నీకు వచ్చినట్టు లెక్క, భారతదేశం అప్పుడు అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క అని చెప్తాడు. అయితే ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎనర్జీ సెక్యూరిటీ ఎప్పటివరకు సంపాదించలేకపోయాయి. ఆ ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఇట్ హాస్ బికమ్ ఎ డిస్టెంట్ డ్రీమ్, అది సుదూరమైన కలగానే మిగిలిపోయింది. దాంతో ఆ డిస్టెంట్ డ్రీమ్ ని సాకారం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వము తన దగ్గర ఉన్న మిగులు విద్యుత్ ఏదైతే ఉంటుందో, లేకపోతే వివిధ రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా రాష్ట్రాలకు ఫెసిలిటేట్ చేయాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక పక్కన పెట్టుబడులు పెడతానే పెట్టుబడిదారులు వస్తారు, పరిశ్రమలు తెరుస్తారు. కానీ పరిశ్రమలు తెరిచిన తర్వాత పవర్ లేదంటే అది మళ్ళీ పరిశ్రమలు దెబ్బతింటానికి, పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి కారణమవుతుంది. అందువల్లనే రాష్ట్ర ప్రభుత్వాలు ఏమడుగుతాయంటే, విల్ జనరేట్ ఇన్వెస్ట్మెంట్స్, నో డౌట్ విల్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, బట్ యూ ప్రొవైడ్ us వాట్ ఆర్ ద ఇన్పుట్స్ ఫర్ కండక్టింగ్ అన్ ఇండస్ట్రీ. ఒక ఇండస్ట్రీని కండక్ట్ చేసుకోవడానికి ఇన్పుట్స్ ఏవైతే అవసరమవుతాయో, పర్టికులర్లీ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు ప్రొవైడ్ చేయండి. ఆ పవర్ జనరేషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో బాగా ఆలోచిస్తున్నాయి. అవి కూడా ఎక్కువగా వాటంతటవే ఎనర్జీ సెక్యూరిటీ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. సో ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కోరే మరొక అంశంగా మనం చెప్పాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు పాపులిస్ట్ స్కీమ్స్ ని పెట్టుకుంటాయి, అదేవిధంగా ప్రాజెక్ట్స్ ని పెట్టుకుంటాయి. ఆ ప్రాజెక్ట్స్ ని, పాపులిస్ట్ స్కీమ్స్ ని వాళ్ళు కొనసాగించాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తప్పనిసరిగా అవసరమవుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే వీటిని కొనసాగించడం అనేది చాలా కష్టమవుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో కనుక తీసుకుంటే మనకి విద్యాదానం పథకం అన్న ఒకటి, అమ్మఒడి అన్న ఒకటి, ఇంకా ఇతర పథకాలు ఏమవుతున్నాయి. అక్కడ ఆటో డ్రైవర్స్ కి కొంత పెన్షన్ ఇస్తున్నారు, సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకి రైతులకి పెన్షన్స్ ఉన్నాయి, ఇట్లా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ కి పెన్షన్స్ ఉన్నాయి. అట్లాగే ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది ఉంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కనుక చూస్తే మనకి ఇక్కడున్న పాపులిస్ట్ స్కీమ్స్ అనేవి దేశానికే పెద్ద తలమానికంగా మనం కల్పిస్తాం. ఇట్లాంటి పాపులిస్ట్ స్కీమ్స్ ని మనం నడుపుకోవాలంటే దే రిక్వైర్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఇట్లా వేల కోట్ల రూపాయలు వాటికి అవసరం అవుతాయి. ప్రజలందరూ పన్నులు సకాలంలో కడతారంటే కట్టరు. ఉదాహరణకు మనకు తెలంగాణ రాష్ట్రంలో కనుక తీసుకుంటే పన్నుల వసూళ్లు అనేవి మనకు డిసెంబర్ నుంచి ఎక్కువ అవుతాయి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి, మార్చి నెల వరకు ఉన్నంత పన్నుల వసూళ్లు మిగతా నెలల్లో ఉండవు. కాబట్టి ఆ మిగతా నెలల్లో మరి ప్రభుత్వం నడపాలి. ప్రభుత్వం నడపడానికి కనీసం మినిమం ఎక్స్పెన్సెస్ అనేవి అవుతాయి. దానికి మరి బారోయింగ్స్ అనేవి అవసరం అవుతాయి. కేంద్ర ప్రభుత్వం దాన్ని చూడాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తాయి. సో ఇట్లా మనకు పాపులిస్ట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నడుపుకోవడానికి, అదేవిధంగా కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ నడుపుకోవడానికి ఏవైతే ఫండ్స్ అనేవి అవసరం అవుతాయో ఆ ఫండ్స్ ని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతూ ఉంటాయి. ఇది కూడా మరొక ప్రధానమైన అంశంగా మనం చెప్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వాటి ఆర్థిక వనరులు చాలా తక్కువగా ఉంటాయి, అవి కేంద్రంపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి మాకు సకాలంలో ఆర్థిక వనరులు అందచేయండి, దాని ద్వారా మనం పాపులిస్ట్ స్కీమ్స్ అనేవి తీసుకొస్తాము అని చెప్తాయి. ఇక్కడ మళ్ళీ ఒక మిడిల్ క్లాస్ ఆర్గ్యుమెంట్ అనేది ఈ మధ్య జనరేట్ అవుతుంది. ఏంటంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రజలకు ఉచితంగా అన్ని ఇస్తున్నాయి, దాని ద్వారా ప్రజలు బద్దకస్తులు అవుతున్నారు, లేజినెస్ పెరిగిపోతుంది, దాని ద్వారా వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోతుంది, ప్రజల్లో ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది, మరి ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అని ఒక మిడిల్ క్లాస్ ఆర్గ్యుమెంట్ అనేది ఒకటి డెవలప్ అయ్యింది. వాస్తవానికి భారతదేశంలో పావర్టీ అనేది అట్లాగే ఉంది, మెల్లిమెల్లిగా తగ్గుతుంది. ఆ పావర్టీని తగ్గించాలంటే కొన్ని పాపులిస్ట్ స్కీమ్స్ తప్పనిసరిగా అవసరమవుతాయి. ఆ పాపులిస్ట్ స్కీమ్స్ లేనిదే ప్రజలు ఆర్థిక సాధికారత సాధించలేరు అనే విషయాన్ని కొన్ని సెక్షన్స్ గమనించట్లేదు. కేవలం వీఆర్ ఓన్లీ పేయింగ్ ద ట్యాక్సెస్, వీ హ్యావ్ ఎవరీ రైట్ టు ఆస్క్ ద గవర్నమెంట్ అని మాత్రమే అడుగుతుంది. అంతేకాని మరి మనం హిస్టారికల్ గా కొన్ని వర్గాలు సామాజికంగా అన్యాయానికి గురయ్యాయి, వారికి అభ్యున్నతి తీసుకురావాలి,
వారిని కూడా ఆర్థికంగా సామాజికంగా సాధికారత తీసుకురావాలి, దానికి మనవంతు కృషి మనం చేయాలి అని ఏ వ్యక్తి కూడా భావించకపోవడం అనేది. దీనికి కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఒత్తాసు పలకటం అనేది మనం చూస్తాం. దీస్ ఆర్ ఆల్ ప్యూర్లీ మిడిల్ క్లాస్ ఆర్గ్యుమెంట్స్. మిడిల్ క్లాసెస్ మేము పన్నులు పే చేస్తున్నాం కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి సహాయం అందాలి, మాకు కూడా కొన్ని ప్రయోజనాలు రావాలి, మాకు కొన్ని సెక్షన్స్ అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఉండటానికి వీలు లేదు, ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఎంత కృషి చేస్తుంది, అతని విద్య మీద ఎంతో కృషి పెట్టుబడి పెడుతుంది, రహదారుల మీద ఎంతో పెట్టుబడి పెడుతుంది, సమాజంలో మౌలిక సదుపాయాల కల్పనకి ఎంతో పెట్టుబడులు పెడుతుంది. ఇవన్నీ వదిలేసి కేవలం నేను ట్యాక్స్ కట్టాను కాబట్టి నాకు ఉపయోగం ఉండాలి అనే భావన మిడిల్ క్లాసెస్ లో జనరేట్ చేయటం అనేది మరి కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. అది తాత్కాలికంగా రాజకీయ పార్టీలు లాభపడతాయి తప్ప స్థూలంగా దేశ ఆర్థిక అభివృద్ధిని కనుక దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ మంచివి కావు. ఇది భారతదేశంలో జనాభా చారిత్రకంగా వెనుకబడి ఉంది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. కుల వ్యవస్థ కావచ్చు, దోపిడీ కావచ్చు, ఏవో కారణాలు ఉంటాయి. కానీ ఈ రోజున ఒక సామాజిక న్యాయం అనే దాన్ని తీసుకురావాలి. దానికి ఆర్థిక సాధికారత అనేది ఒక పునాదిగా ఉండాలి. దానికోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దానికి మన వంతు సహకారం అందించాలి అనే దిశగా మిడిల్ క్లాసెస్ ఆలోచించకపోవటం అనేది ఒక దురదృష్టకర పరిణామంగా మనం పేర్కొంటాం. ఏమైనప్పటికీ కూడా దీన్ని కొంతమంది విద్యావేత్తలు, రాజకీయవేత్తలు, రాజకీయ పక్షాలు కూడా దీన్ని ఎగదోసి వాళ్ళు ప్రజలను కోర్టులకు పంపటము, ప్రజల్లో మరి వారిలో వారికి ఆర్థిక తరగతులుగా విభజించి వారిలో వారికే విభేదాలు సృష్టించడం, ఇట్లాంటివి కూడా మనం జరుగుతుంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్ట్స్ ని తీసుకోవటం అనేది ఇటీవల కాలంలో మనం చూస్తాం. మనం నెహ్రూ గారి టైంలో కానీ, మిసెస్ గాంధీ టైంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ప్రాజెక్టులు ఎప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి దాన్ని తీసుకుంటే దాదాపు 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ధైర్య సాహసంతో తీసుకున్న ప్రాజెక్ట్. మరి అట్లాగే పక్క రాష్ట్రాల్లో రహదారులు వేసే ప్రాజెక్ట్ ఉంది. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేవి కొన్ని 1000 కోట్ల రూపాయలతో తీసుకున్న ప్రాజెక్ట్స్. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం మాకు అక్కర్లేదు, ఈ ప్రాజెక్టులు మేమే నిర్వహించుకోగలము అనే ఉద్దేశంతో వీళ్ళు తయారు చేసుకోవడం అనేది జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటికి మరి కొంత సహకారం అందించడం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలి అని రాష్ట్రాలు భావిస్తున్నాయి. సో ఈ విధంగా మనకు రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య కొంత విభేదాలు అనేవి ఉన్నాయి. వాస్తవానికి భారత రాజ్యాంగంలో ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర జాబితాలో ఉన్న అంశాలన్నిటిపైన ఏవైతే పన్నులు వస్తాయో అవన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన ఏ పన్నులు అయితే వస్తాయో దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవచ్చు అని చెప్పి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు ఏ విధంగా ఒకదానితోటి సంబంధం ఉండాలని దాన్ని కూడా చాలా చక్కగా క్రోడీకరించడం జరిగింది. ఆర్టికల్ 267, ఆర్టికల్ 268, ఆర్టికల్ 269, ఆర్టికల్ 272 ఇట్లాంటి వాటిలో చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే కొన్ని ట్యాక్సులను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మందులు, ఫార్మస్యూటికల్స్ ఏవైతున్నాయో వాటి మీద ఉండే ఛార్జీలు కానీ, లేక స్టాంప్ డ్యూటీస్ కానీ, ఈ స్టాంప్ డ్యూటీస్ ఇట్లాంటి వాటి మీద కేంద్ర ప్రభుత్వం ట్యాక్సెస్ విధిస్తుంది. ద సెంట్రల్ గవర్నమెంట్ లెవీ ద ట్యాక్సెస్, ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు కలెక్ట్ ద ట్యాక్సెస్. ఇది ఒకటి. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ట్యాక్స్లు విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది, కేంద్రానికి రాష్ట్రానికి పంచుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ లెవీ ద ట్యాక్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ కలెక్ట్ ద ట్యాక్స్ అండ్ డిస్ట్రిబ్యూట్ బిట్వీన్ ద స్టేట్ అండ్ సెంట్రల్ అని చెప్తారు. ఉదాహరణకు రైల్వే ఛార్జీలు, తెలంగాణలో తిరిగే రైల్వే లైన్స్ ఏవైతే ఉన్నాయో, రైల్వే ఆదాయం ఏదైతే ఉందో దాంట్లో కొంత భాగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇది రాజ్యాంగం చెప్పింది. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. రాజ్యాంగం ద్వారా ఇది వచ్చింది. ఈ నీ రాష్ట్రంలో ఏదైతే రైల్వే లైన్స్ ద్వారా ఆదాయం వస్తుందో దాంట్లో కొంత భాగాన్ని నీ రాష్ట్రం యొక్క అభివృద్ధికి మేము ఇస్తాం, అది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పి. ఇక మూడోది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో, ఒక నిర్దిష్టమైన ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయంలో కొంత షేర్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి. ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎంత వసూలైంది?
దాంట్లో కొంత భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏ విధంగా ఫైనాన్షియల్ రిలేషన్స్ ఉండాలి, ఫైనాన్షియల్ హార్మనీ ఉండాలి అని చాలా చక్కగా నిర్వచించింది. ఇన్ఫాక్ట్ నో అదర్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ కాంప్రహెన్సివ్, యాజ్ డీటెయిల్డ్ యాజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీరు అమెరికా రాజ్యాంగం తీసుకోండి, ఆస్ట్రేలియా రాజ్యాంగం తీసుకోండి, కెనడా రాజ్యాంగం తీసుకోండి, లేక సోవియట్ యూనియన్ రాజ్యాంగం తీసుకోండి, ఏది కూడా దే హ్యావ్ నెవర్ గివెన్ డీటెయిల్స్ ఇన్ సచ్ ఏ ఈజీ వే యాజ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం చాలా అద్భుతమైన రాజ్యాంగం ఇది. ఇట్లాంటి రాజ్యాంగం చాలా ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు ముందే పసిగట్టారు. ఇంటలెక్చువల్స్ లైక్ బిఆర్ అంబేద్కర్ ఎన్విజన్ వారు సమస్యలు ఏవొస్తాయి భవిష్యత్తులో అనే దాన్ని ముందుగానే గ్రహించారు. గ్రహించి ప్రతి సమస్య కూడా పరిష్కారాన్ని చూపించారు. అట్లాంటి చక్కటి రాజ్యాంగం. అంతేకాకుండా అంబేద్కర్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే భారతదేశం లాంటి రాజ్యాలకు సమాఖ్య వ్యవస్థే గొప్ప వ్యవస్థ. ఎందుకంటే ఇక్కడ మల్టీకల్చరల్ సొసైటీ, ఇక్కడ కల్చర్స్ అన్ని కూడా మల్టీకల్చరల్. ఇక్కడ ప్రతి 100 కిలోమీటర్ల దూరానికి ప్రజల యొక్క సంస్కృతి మారిపోతూ ఉంటుంది. దేర్ ఆర్ మెనీ కల్చర్స్, హండ్రెడ్స్ ఆఫ్ కల్చర్స్. ఇట్స్ ఎ ప్లూరలిస్టిక్ సొసైటీ. ఇట్లాంటి మల్టీకల్చర్ నేచర్ ఉన్న దేశానికి ఏకకేంద్ర ప్రభుత్వం మంచిది కాదు, సమాఖ్య ప్రభుత్వం ఉండాలి. ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎవరీ సిటిజన్ టు గెట్ రెస్పెక్ట్ ఫర్ హిస్ కల్చర్. అంబేద్కర్ లాంటి వారు ఏమన్నారంటే ఈక్వాలిటీ అమాంగ్ సిటిజన్స్ అని ఒక పక్కన చెప్తూనే ఈక్వాలిటీ అమాంగ్ కల్చర్స్, కల్చరల్ ఈక్వాలిటీ కూడా ఉండాలి అని చెప్పారు. భారతదేశంలో హిందూ సంస్కృతి చాలా మెజారిటీ సంస్కృతి, క్రిస్టియన్ ముస్లిం సంస్కృతులు మైనారిటీ సంస్కృతులు. కానీ కొన్ని దేశాల్లో ప్రధానమైన సంస్కృతులు మిగిలిన సంస్కృతులు మింగేస్తాయి. ఎసిమిలేషన్ అండ్ అకల్చరేషన్ జరుగుతుంటుంది. కానీ భారతదేశంలో దానికి అవకాశం లేదు. ప్రతి కల్చర్ కూడా ఇట్ హ్యాస్ ఎ రైట్ టు సస్టైన్, ఇట్ హ్యాస్ ఎ రైట్ నాట్ టు సఫర్ విత్ ఆంటలాజికల్ యాంగ్జైటీస్. అస్తిత్వ ఆందోళనతో ఉండే హక్కు ఎవరికీ లేదు, ఆ బాధ ఎవరికీ లేదు. ప్రతి సంస్కృతికి కూడా సజీవంగా ఉండే హక్కు ఉంటుంది అని అంబేద్కర్ పేర్కొన్నాడు. ఇట్లాంటి మల్టీకల్చరల్ సొసైటీస్ ఇవి. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక కల్చర్ అనేది వస్తుంది. ఇట్లాంటి సొసైటీస్కి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా అధికారాలు లేకుండా ఉంటే అది బాగుండదు. అందువల్ల అంబేద్కర్ ఏమన్నాడంటే ఇఫ్ యూ సెంట్రలైజ్ ద హోల్ పవర్ యు ఆర్ బై రెడ్యూసింగ్ ద స్టేట్స్ యాజ్ మున్సిపాలిటీస్. వాటి మున్సిపాలిటీస్ గా నువ్వు రెడ్యూస్ చేస్తున్నావు. దట్స్ నాట్ గుడ్. ఆన్ ద వన్ హ్యాండ్ ద సెంటర్ షుడ్ హ్యావ్ ఎ కమాండింగ్ రోల్. ఆన్ ది అదర్ హ్యాండ్ the state also should have equal respect within its jurisdiction అని చెప్పి రెండింటికి మధ్య చాలా జుడిషియస్ బ్యాలెన్స్ అనేది తీసుకొచ్చాడు. అట్లాంటి గొప్ప మేధావిగా మనం అంబేద్కర్ని చెప్పుకుంటాం. అందువల్లనే భారత సమాఖ్య వ్యవస్థ అనేది చాలా చక్కటి వ్యవస్థగా మనం పేర్కొనవచ్చు. ఈ సమాఖ్య అనేది ఒక బహుళ సంస్కృతి సమాజానికి అనువైన సమాఖ్య. ఇండియన్ కల్చర్ ఇస్ ఎ మల్టీకల్చరల్ సొసైటీ. ఇట్లాంటి సంస్కృతికి సరైన వ్యవస్థగా మనం ఫెడరలిజాన్ని తీసుకొచ్చి కేవలం పాలిటీ అనే దాన్ని తీసుకొస్తే సరిపోలేదు. దానికి కావాల్సిన హంగులు ఆర్భాటాలు అన్నీ చేశాడు. ఆర్టికల్ 280 దాని ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేశాడు. ఫైనాన్స్ కమిషన్ విల్ అలొకేట్ ఫండ్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎవ్రీ ఇయర్. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఆ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండాలి అనే దాన్ని చాలా బ్యూటిఫుల్ గా ఫైనాన్స్ కమిషన్ చెప్పేటట్టు చేశాడు ఆర్టికల్ 280 ప్రకారం. అదేవిధంగా జోనల్ కౌన్సిల్స్ అనే వాటిని కూడా పెట్టుకోండి. కొన్ని జోన్స్ గా డివైడ్ చేసుకోండి భారతదేశాన్ని. నార్త్ ఇండియన్ స్టేట్స్ షుడ్ హ్యావ్ ఎ జోనల్ కౌన్సిల్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ షుడ్ హ్యావ్ ఎ జోనల్ కౌన్సిల్, సెంట్రల్ ఇండియన్ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ జోనల్ కౌన్సిల్, వెస్ట్ ఇండియన్ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ కౌన్సిల్ అని కొన్ని సెంట్రల్ ఇండియన్ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ కౌన్సిల్. వారికి ప్రాంతీయంగా ఏవైతే సమస్యలు ఉంటాయో వాణిజ్యపరమైన సమస్యలు కానీ, నదీ జలాలకు సంబంధించిన సమస్యలు కానీ, పవర్ జనరేషన్ కి సంబంధించిన సమస్యలు కానీ, ట్రేడ్ అండ్ కామర్స్ కి సంబంధించిన కానీ, ఇవన్నిటి కూడా మీరు పరిష్కరించుకోండి. ఇవన్నీ కూడా ఆయన ఎందుకు చేశాడు? ఆయన భవిష్యత్తులో ఇవి వస్తాయి అని ఊహించాడు. ఆయన ఊహలన్నీ కూడా నిజమైనవి. అంబేద్కర్ ఏదైతే ఊహించాడో ఇలాంటి సమస్యలు భారతదేశంలో వస్తాయి,
వీటికి మనం పరిష్కారాలు చూపించాలి అని ఏదైతే కాన్స్టిట్యూషన్ లో రాశాడో ఆ సమస్యలన్నీ కూడా ఈరోజు వచ్చాయి. అట్లాగే రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పరిష్కార మార్గాలు చూపించడం అనేది కూడా చూస్తాం. దిస్ ఆర్ వెరీ కామన్ సెన్సికల్. ఎంత సాధారణ పరిజ్ఞానంతో ఆలోచిస్తే ఇది వస్తుంది. ఇది కేవలం చదువుతాం వలనో లేకపోతే విషయాలు తెలుసుకోవటం వల్ల వచ్చేది కాదు. ఇది ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ సో మెనీ అబ్స్టికల్స్. అట్లాంటి వ్యక్తిగా మనం చెప్తాం. అట్లాంటి భారతదేశంలో ఒక మల్టీకల్చరల్ నేచర్ ఉన్న సమాజంలో యూనిటరీ స్టేట్ అంటే ఎట్లా వస్తుంది? ఒకే ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి ఎన్నికై ఆయనే దేశం మొత్తాన్ని అజమాయిషీలో ఉంచుతానంటే ఎట్లా కుదురుతుంది? అది కుదరదు. అందువలన ఆయన మల్టీకల్చరల్ సొసైటీకి అవసరమైంది ఫెడరల్ స్ట్రక్చర్. నీకు ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే నీ సమాజం బాగుపడుతుంది అని చాలా అద్భుతంగా ఆయన పేర్కొంటాం అనేది జరిగింది. అంతేకాకుండా హీజ్ ఎ గ్రేట్ ఎకానమిస్ట్. ఆయన వరల్డ్ గ్రేట్ ఎకానమిస్ట్. ఆయన ఆర్బీఐ లాంటి సంస్థలకు కూడా ఆద్యం పోసాడు. ఆయన పోసి ఆర్బీఐ కూడా ఒక రోల్ ఇచ్చాడు. ఆయన ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మరి ఎలాంటి విభేదాలు వచ్చినా ఆర్బీఐ ఆల్సో హ్యాజ్ ఎ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వాలకి రోజువారీ నిధులు అవసరమైనప్పుడు ఆర్బీఐ తప్పనిసరిగా రెస్క్యూలోకి వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ విషయంలో కానీ, లేకపోతే గవర్నమెంట్ బాండ్స్ ని ఆక్షన్ చేయటం విషయంలో కానీ, లేక ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇవ్వటంలో కానీ, వేసన్మెంట్స్ గ్రాంట్స్ ఇవ్వటంలో కానీ, వీటన్నిటిలోనూ కూడా ఆర్బీఐ రోల్ ఉంది. ఆర్బీఐ లాంటి వాటికి ఆర్జన్గా మనం అంబేద్కర్ అని చెప్పుకుంటాం. సో ఇట్లా మనకు భారతదేశంలో ఒక సమాఖ్య వ్యవస్థ అనేది రావడానికి గట్టి పునాదులు వేసిన ఘనత అంబేద్కర్ గారికి దక్కుతుంది. అయితే ఇది ఆయన ఉద్దేశంలో ఇండియా ఇస్ ఎ మల్టీకల్చరల్ సొసైటీ. ఇట్ హ్యాస్ ఎ ప్లూరలిస్టిక్ నేచర్. సో ఫర్ సచ్ ఎ సొసైటీ it is only the federal system of government that is best suited. ఇక్కడ మళ్ళీ ఫెడరల్ అనే పదం ఎక్కడ వాడలేదు. has never used the word federal. ఫెడరల్ అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు విడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఉదాహరణకు 1991లో మనకు సోవియట్ యూనియన్ లో రాష్ట్రాలు లాట్వియా, లిథువేనియా, ఇస్తేనియా, అజర్బైజాన్, ఆర్మేనియా, కజకిస్తాన్, టర్కమెనిస్తాన్ ఇవన్నీ కూడా విడిపోయాయి. అట్లాంటి పరిస్థితి భారతదేశానికి రాకూడదు. అందువలన he has never used the word federal. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదాన్ని ఉపయోగించాడు. సో అట్లా భారత సమాఖ్య వ్యవస్థ అనేది అనేక సవాళ్లు ఎదుర్కొంది, అనేక ఉద్యమాలు ఎదుర్కొంది, ఎన్నో సెపరేటిస్ట్ మూవ్మెంట్లు ఎదుర్కొంది, వేర్పాటువాద ఉద్యమాలను ఎదుర్కొంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనము భారత సమాఖ్య ఏదైతే ఉందో అది మరి ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు శక్తివంతమవుతాయంటే మనం చెప్పలేము. ఇదంతా కూడా కాలమే అనే సమస్యల పరిష్కారం. కాబట్టి ఇట్ ఈస్ ఎన్ ఎవల్యూషనరీ పీరియడ్, ఇట్స్ ఎన్ ట్రాన్స్ఫర్మేటివ్ పీరియడ్. ఈ ట్రాన్స్ఫర్మేటివ్ పీరియడ్ లో రాష్ట్రాలు కొంతకాలం చాలా మౌనంగా ఉన్నాయి, కొంతకాలం చైతన్యంతో ఉన్నాయి, కొంతకాలం నిరసన తెలిపాయి, కొంతకాలం సమాజ పూర్తి చైతన్యానికి వచ్చాయి. ఈ విధంగా ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ కల్చర్ ఆఫ్ సైలెన్స్ టు కల్చర్ ఆఫ్ కాన్షియస్నెస్. రాష్ట్రాలు 1947లో ఉన్నట్టుగా నిశ్శబ్ద సంస్కృతిలో లేవు. ఫర్ దట్ మ్యాటర్ ప్రజలు కూడా లేరు. ప్రజలు 1947, 1977 ఆ 30 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఉద్యమాలు లేవు. 1970s వరకు కూడా. 1970s లో మనకి ఒక దళిత ఉద్యమం కానీ, ఒక స్త్రీవాద ఉద్యమం కానీ, ఒక పర్యావరణ ఉద్యమం కానీ, ఒక రైతు ఉద్యమాలు కానీ, ఒక వెనుకబడిన తరగతుల ఉద్యమం కానీ, ఒక షెడ్యూల్డ్ తెగల ఉద్యమాలు కానీ, ఇవన్నీ కూడా ఒక్కసారిగా 1970s లో వచ్చాయి. సివిల్ రైట్స్ మూవ్మెంట్స్ కానీ. 1970s is a decade of movements. అక్కడ చైతన్యం అనేది ప్రారంభమైంది. అదే చైతన్యం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని నిందించడం ప్రారంభించాయి. రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నిటికీ కూడా నీవే కారణము, ఇట్ ఈస్ ఓన్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అని చెప్పి స్థాయికి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటి వరకు నిశ్శబ్దంగా ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా నిరసన తెలపటం అనేది ప్రారంభించాయి. ఆ నిరసన తెలపటం అనేది ఏదైతే ఉందో, అశాంతి అనేది ఏదైతే ఉందో, అది సెకండ్ ఫేజ్ గా చెప్తాం. అది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఫిజికల్ ఫెడరలిజం అని చెప్తాం. ఆ ఫేజ్ అనేది దాదాపు 10 సంవత్సరాల పాటు నడిచింది. 1990s వరకు కూడా నడిచింది. ఇంకా 1990s తర్వాత మాత్రం పూర్తిగా వ్యవస్థలే మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వం మారిపోయింది, రాష్ట్రాలు మారిపోయాయి,
రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వంలో కూడా రీజనల్ పార్టీస్ కీలకమైన పాత్ర పోషించే స్థితికి వెళ్ళాయి. దీనంతటితోటి మనకు సమాఖ్య వ్యవస్థ యొక్క స్వరూప స్వభావాలు మారిపోయాయి. సమాఖ్య వ్యవస్థలో అప్పటి వరకు కూడా స్పిరిట్ ఆఫ్ క్వశ్చనింగ్ లేదు, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ లేదు, స్పిరిట్ ఆఫ్ ఛాలెంజింగ్ లేదు. మొట్టమొదటిసారిగా 1990s నుంచి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మా స్వాతంత్రం మాకు కావాలి, మా స్వేచ్ఛ మాకు కావాలి, వీ నీడ్ ఫైనాన్షియల్ అటానమీ అని గద్దించడం మొదలుపెట్టాయి. ఆ గద్దించడం అనేది ఏదైతే ఉందో అది మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు ఆయన ఆర్థిక వ్యూహం ఏదైతే ఉందో అభివృద్ధి వ్యూహం, దాన్ని డెవలప్మెంట్ స్ట్రాటజీగా చెప్తాము. ఆ స్ట్రాటజీ నుంచి అది మెల్లిమెల్లిగా రాకింది. సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ వచ్చాయి. ఫస్ట్ జనరేషన్ రిఫార్మ్స్ at the national government, second generation reforms at the state level. అవి ఎకనామిక్ రిఫార్మ్స్ ఎప్పుడైతే స్టేట్స్ కు పెర్కులేట్ అయ్యాయో రాష్ట్ర ప్రభుత్వాలు ఫైనాన్షియల్ అటానమీ కోసం డిమాండ్ చేయటం అనేది జరిగింది. దట్ లెడ్ టు ఫిస్కల్ ఫెడరలిజం. ఆ ఫిస్కల్ ఫెడరలిజం అనేది పటిష్టం కావడానికి దోహదం చేసింది అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ ఫిస్కల్ ఫెడరలిజం అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఎ స్లోగన్, it's not accidentally evolved. It is evolved over a period of time. It has taken 5 decades or 6 decades time to evolve itself with a matured financial federalism. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని, అది కేంద్రంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నది అనేది పక్కన పెడితే, రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యంగా కేంద్రాన్ని అడిగే పరిస్థితి వచ్చింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా నాకు ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని మీరు పరిష్కరించాలి అని ధైర్యంగా ముందుకు వచ్చి పరిష్కరించే. సో ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కూడా తమ యొక్క అటానమీ అనేది ఏదైతే ఉందో దాన్ని కొంత దే హావ్ అసర్టింగ్ దెమ్సెల్వ్స్, దే హావ్ బికమ్ అసర్టివ్, చైతన్యం పొందాయి అని చెప్తాం. సో ఇక్కడ మనకు ఈ ప్లానింగ్ కమిషన్ రద్దు చేయడం కానీ, అదేవిధంగా జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఫిస్కల్ ఫెడరలిజం గా మనం చెప్తాం. అయితే ప్లానింగ్ కమిషన్ రద్దు చేయడం మంచిదా కాదా అనే దాని మీద చర్చ జరిగింది. దాంట్లో పంచవర్ష ప్రణాళికలు పోయాయి. మరి ఇప్పుడు అసలు ప్రణాళికలు ఉన్నాయా, ఏ ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేస్తుంది అనేది ఇప్పుడు అది పెద్ద చర్చనీయాంశం. దాని మీద రామారావు గారిని మరొక చర్చ పెట్టమని కోరతాను. కాకపోతే ఏంటంటే ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్, does it fulfill all the responsibilities of planning commission? That's a mark of debate. అది వేరే క్వశ్చన్. కానీ ప్లానింగ్ కమిషన్ రద్దు చేయడం వల్ల అనేక ఉపయోగాలు వచ్చాయి, నిరుపయోగాలు కూడా వచ్చాయి. దానివల్ల ఒక టార్గెటెడ్ గ్రోత్ అనేది లేకుండా పోయింది. ఈ రోజు మరి యూత్ అంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరవేడైపోతుంది. ఇది కూడా ఒక్కొక్క సెక్టార్ డెవలప్ చేసి ప్లానింగ్ కమిషన్ ఎంత బ్యూటిఫుల్ గా భారతదేశాన్ని డెవలప్ చేస్తూ వచ్చింది. ఫస్ట్ 5 years అగ్రికల్చర్ అండి, సెకండ్ 5 years ఇండస్ట్రీ, అలాగే ఒక్కొక్క ప్లాన్ పీరియడ్ లో ఒక్కొక్క రంగాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని డెవలప్ చేసింది. చాలా చక్కటి డెవలప్మెంట్ అనేది, ఒక టార్గెటెడ్ డెవలప్మెంట్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు మరి ఆ నీతి ఆయోగ్ అనేది వచ్చింది. మరి దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు మరి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనం, అజమాయిషీ కొంతమేరకు తప్పించుకున్నా కానీ మరి అభివృద్ధి అనేది నిజమైన నిర్వచనంలో జరుగుతుందా అనే దాని మీద ఒక చర్చ అనేది జరగవచ్చు. అయితే ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నట్టుగా నిశ్శబ్ద సంస్కృతిలో లేవు. దట్స్ రియల్ ఎ ఫ్యాక్ట్, దట్స్ ఎ రియాలిటీ. అండ్ దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ స్పిరిట్ ఆఫ్ క్వశ్చనింగ్ టు స్పిరిట్ ఆఫ్ అసర్షన్. వాళ్ళు తమ రైట్స్ గురించి అసర్ట్ అయ్యే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు నా హక్కు ఇది, మీరు ఇచ్చి తీరాలి, మీ నుంచి మేము ఫండ్స్ కోరే హక్కు మాకుంది, బికాజ్ అవర్ పీపుల్ ఆర్ పేయింగ్ ద ట్యాక్సెస్. ఈ మధ్యన మనకు రాష్ట్ర ప్రభుత్వంలో కేటీ రామారావు గారు ఒక మాట కూడా అన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని, మా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంత రెవెన్యూ వెళ్తుంది నీకు, దీనికి కమెన్సరేట్ గా మాకు డెవలప్మెంట్ జరిగిందా అని ఆయన ప్రశ్నించాడు. కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి డిఫెన్స్ బడ్జెట్ ఉంటుంది, దట్ ఈట్స్ అవే నియర్లీ 10 or 15% ఆఫ్ ది బడ్జెట్. అట్లాంటి పెద్ద పెద్ద ఖాతాలు ఉంటాయి. మరి అది ఎవరు నిజమనేది మనం చెప్పలేము. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ప్రశ్నించడం అనేది మొట్టమొదటిగా ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు.
అంటే అంతకుముందు సైలెంట్గా ఉండేవాడు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు, దేవిలాల్ ఇట్లాంటి లీడర్స్ వచ్చారో, అట్లాగే ఎస్ఆర్ బొమ్మాయి, ఇట్లాంటి జయలలిత, ఈ లీడర్స్ ఎప్పుడైతే ప్రశ్నించడం ప్రారంభించారో అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఉండాలి, కాంట్రడిక్షన్స్ అనేవి ఉండకూడదు, కాన్ఫ్లిక్టింగ్ ఫెడరేషన్ ఉండకూడదు అని కొంత ధోరణిలో మార్పు రావడం అనేది చూస్తాం. అందువల్లనే మన 1990s నుంచి there is a lot of debate on cooperative federalism, సహకార సమాఖ్య మీద చర్చ అనేది కూడా మనం 1990s నుంచి ఎక్కువగా చూస్తాం. అయితే ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా మనకు కొలాబరేటివ్ ఫెడరలిజం అనేది వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వము ఒక్కటే అభివృద్ధి చేయలేదు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే అభివృద్ధి చేయలేదు. అన్లెస్ బోత్ ద గవర్నమెంట్స్ కొలాబరేట్, డెవలప్మెంట్ హ్యాస్ నో మీనింగ్. మన అభివృద్ధి అనేది సంపూర్ణంగా జరగాలి అంటే, హోలిస్టిక్ గా జరగాలి అంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అవి దే షుడ్ పే దేర్ ఓన్ పార్ట్. వారి యొక్క విధులు నిర్వహించాలి, తప్పనిసరిగా రెండు చేస్తేనే పరిపూర్ణం అవుతుంది అని చెప్తాం. సో ఈ విధంగా మనకు ఈ ఫిస్కల్ ఫెడరలిజం అనేది మనకు భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక గొప్ప పరిణామంగా మనం చెప్తాం. అయితే ఇది పైకి కనిపించదు. ఫిస్కల్ ఫెడరలిజం ఏర్పడుతుంది అని మనం పైకి కనిపించేంత ఇదిగా ఉండదు, కానీ చాలా వేగంగా, చాలా గుణాత్మకంగా, వెరీ క్వాలిటేటివ్లీ ఫిస్కల్ ఫెడరలిజం ఇస్ కమింగ్ అవుట్. కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ఉన్నంత ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంతకు ముందంత పిరికితనం పోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రశ్నించడం ప్రారంభించి వీ హ్యావ్ ఎ రైట్. ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ని అప్పట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని తీసుకువెళ్ళి మహారాష్ట్రలో మ్యాంగ్లూరులో ఇస్తే అప్పట్లో ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించడం కూడా చాలా నాయకుల మధ్య మాత్రం ప్రశ్నించారు, ప్రజల్లో దాన్ని ప్రశ్నించలేకపోయారు. అది ఆవిడ ప్రతిపక్షాలు ఉద్యమం చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా కేంద్రాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చింది. అంటే ఈచ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ అసర్టివ్ ఆఫ్ ఇట్స్ రైట్స్. ఇది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఫిస్కల్ ఫెడరలిజం అని చెప్తారు. కాబట్టి ఫిస్కల్ ఫెడరలిజం అనేది దశలుగా ముందుకు వస్తుంది. అది ఒక నిశ్శబ్ద దశ నుంచి ఒక నిరసన దశకు వచ్చి, నిరసన దశ నుంచి చైతన్య దశకు వచ్చి, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా మా పనులు మేము చేసుకుంటాము అనే ఆత్మ ధైర్యానికి రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి. ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా మరి రాష్ట్రాలకు సహాయం చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. ఒక పక్కన కేంద్రము తన అజమాయిషీని తగ్గించుకుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ బేలతనాన్ని వీడే అవి ధైర్యంగా మారి మాకు ఇది కావాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ హౌ ద ఫిస్కల్ ఫెడరలిజం ఈస్ evolving itself for a period of time. If you take the Indian history, post-Indian history, post-independence history for a brief while, you can witness the first 3 decades are considered to be the years of silence, culture of silence and chapter. And the 4th and 5th decades mark the year of protest, and 7th and the present decade are marking the phase of consciousness, a phase of consciousness. This is how the Indian federalism is evolving itself over a period of time, and it is only the time that decides to what extent the states will be successful in achieving a mature state of fiscal federalism, and to what extent the central government will concede its own power for the benefit of the states. Unless the central government concede its powers to the state governments, fiscal federalism will not be a success. But ultimately, it is only the attitude of the central government, and it is only the thoughtfulness of the state governments that matters. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను తగ్గించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను కొంత వెహమెంట్ గా చేయాలి. అప్పుడు మాత్రమే ఫిస్కల్ ఫెడరలిజం అనేది వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు చాలా ఇండియన్ పొలిటికల్ ఎకానమీలో దే ఆర్ పెర్టినెంట్ టాపిక్స్. ఇన్ఫాక్ట్, యాజ్ ఐ హావ్ మేడ్ ఏ brief comment in the beginning, no other matter in Indian political process is as significantly debated or heatedly argued as the central state relations, particularly
the economic relations between central government and state government. They are the hot topic forever, not just today. It may be hot topic after 10 years. It may be a hot topic after a couple of decades. Kabatti, Indian federalism will be a promising federalism. It will be successful in establishing a fiscal federalism to its fullest length. Thank you, friends. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. May I have the opportunity to interact? Yes, sir. Yes. సార్, థ్యాంక్ యూ. తెలంగాణ జన వేదికలో డాక్టర్ పి వెంకటరమణ గారు సుమారుగా 1:10 సమయం పాటు భారతదేశంలో ఆర్థిక సమాఖ్య పరిణామక్రమం, సమస్యలు, సవాళ్ళు అనేటువంటి అంశం పైన వారు చాలా సుదీర్ఘమైనటువంటి లోతైన విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా వారు 1935 యాక్ట్ నుండి మొదలుకుంటే నేటి వరకు ఉండేటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను వివరించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి సంబంధాల గురించినటువంటి అనేక విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా 1980 సంవత్సరం వరకు కూడా ఈ దేశాల లోపల ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఒక నిశ్శబ్ద దశగా పేర్కొనడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత 1980 నుండి 91 దశగా నిరసన దశగాను, 1990 నుండి వేరే ఇప్పటి వరకు ఉండేటువంటి దశను పోటీతత్వ దశగాను వారు చెప్పడం అనేటువంటిది ఒక గొప్ప విషయంగా మనము ఆలోచించాలి. ముఖ్యంగా భారత రాజ్యాంగం లోపల 101 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క జిఎస్టి కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయం తెలియజేస్తూనే 1 నేషన్ 1 ట్యాక్స్ విధానాన్ని భారత ప్రభుత్వం అనేటువంటిది ప్రవేశపెట్టింది అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం లేదా 14 లేదా 15వ ఆర్థిక సంఘాలు కూడా రాష్ట్రాలకు నిధులను కేటాయించడం అనేటువంటి తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులను కేటాయించడం అనేటువంటి జరుగుతుంది. అందులో వివక్షత అనేటువంటిది చూపదు అనేటువంటి విషయాన్ని కూడా డాక్టర్ వెంకటరమణ గారు చాలా స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది. అదే ప్రధానంగా ఇంకో విషయంలో వచ్చేసి వారు ఎఫ్ఆర్బిఎం చట్టం ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలు తమ యొక్క ఆర్థిక క్రమశిక్షణ తప్పకుండా ఉండాలంటే ఈ యొక్క ఎఫ్ఆర్బిఎం చట్టానికి అనుగుణంగానే మీరు రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి. లేని ఎడల ఇవాళ శ్రీలంక ఏదైతే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో భారతదేశం కూడా రాబో కాలంలో అలాంటి పరిస్థితులు ఎదుర్కొనకుండా ఉండాలంటే ఈ యొక్క ఎఫ్ఆర్బిఎం చట్టానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వాలు మెలగాలనేటువంటి విషయాన్ని కూడా డాక్టర్ వెంకటరమణ గారు చాలా స్పష్టంగా వివరించారు. వారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఇప్పుడు మిత్రులు ఎవరైనా ప్రశ్నలు కానీ డౌట్స్ కానీ ఉంటే అడగండి దయచేసి. ప్రొఫెసర్ విష్ణు చౌదరి సార్. సార్ ప్రొఫెసర్ విష్ణు చౌదరి సార్, విష్ణు గారు. సార్ ప్రొఫెసర్ విష్ణు సార్. యువికే రాజు సార్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సార్. యువికే రాజు.
So Vishnu sir, Professor. Professor Kandakata Sudhakar. Professor Sudhakar sir. Professor K. Sudhakar. Thank you very much. Actually, sir, there was sudden power breakdown. Am I audible? I am speaking from. Please. Yes, sir. Hello? Yes, sir. Yeah, you are audible. You are audible. Because there is a sudden power breakdown. So thank you very much, organizers of Telangana Jana Vedika. Really, I have enjoyed a lot on the physical policies and more particularly physical federalism. A very interesting discourse by Dr. Venkatramana Garu. He has actually did a lot of in-depth research into the physical federalism in recent times. And as a right, he was actually tracing the backdrop of these physical federalism right from 1919, the Government of India Act 1935 to that of the constitutional provisions, the situation that was existing in pre-independence era to that of a more centralistic and important physical important era. And also, I could also mention that single party dominant politics are also having their own impact on the physical federalism, I believe. And there appears to be some kind of intergovernmental coordination lacking. And other contributory factor might be horizontal or vertical developmental imbalances, maybe also one of the causes. And in recent times, what we find is that there is a feeling of regional imbalances due to the actors of central government. And so therefore, since past, the states were actually struggling and quarreling with the central government for their due share, as the speaker was telling about the example of KTR statement. So ultimately, the concept of collaborative federalism, I think definitely, if it realizes, it will definitely have its own power, its own importance. Now, in spite of the what I could able to observe is that in spite of many provisions, procedures, the principles in vogue, and settled principles in many other federation countries in the world, still there appears to be a kind of existence of a kind of mistrust among the union and states, which requires to be addressed suitably. That's what is my personal feeling. Thank you very much for giving this opportunity. Thank you. Wonderful, sir. As you have rightly put it, there is a trust deficit. There is always trust deficit between central government and state governments. Yes, yes. Particularly more so when two different parties are ruling the central government and state government. If the same party is ruling, that may be less deficit. In spite of having the same party, there still be deficit, but the quantum of deficit may be less. But in case where there are two different parties ruling central government and state government, the trust deficit is really too wide and unbridgeable. So thank you, sir. Thank you very much. So Professor Sudarshan Rao. Sir, please unmute yourself, sir. Thank you, sir. Thank you, Ramu Garu and Manoj Reddy for sending the Zoom link and enabling me to participate in this program. It's a very good presentation. I should congratulate Dr. Venkatramana. I heard, though I was a bit late, 5 minutes late, I missed the presentation, but I followed the presentation. Even ikkada, this is an important segment of fiscal relations. Indian fiscal relations is an important segment of the interest, what I can say, center-state relations. Both are distinct. I think you agree with me. Center-state financial relations is a very important segment, but it's only a part of the total spectrum of center-state relations. So one should understand and try to analyze from that point of view. I think as a student of economics, I recall the quotation by H. Dalton, who is a
political, public finance expert, as well as who had experience as a finance minister, exchequer of England. He says that the public finance or what you call the economic decisions, especially the public finance decisions, financial decisions, are overridden by the economic decisions are overridden by political, political considerations. Something like that he put it. So exactly, if you apply the rationality, economic rationality, sometimes we miss it. So that's what happened in the Indian case. Rightly said by Dr. Venkatramana, that in the initial stages, there was no questioning by the states. Whatever the center says, it was accepted. Maybe due to the total dominant character of Jawaharlal Nehru, such a towering personality, first Prime Minister. So nobody could dare to say anything, no chief minister, and one reason. The other important reason is, in most of the states, the same political party which was at the center. So that is also another reason. And in fact, the discretionary element, if we consider, I think you understand, the discretionary element of the central government was so predominant in those days, not in these days. But still, there was no questioning. So that's why he put it, Dr. Venkatramana put it, that the first 2 decades, almost 3 decades were not very, the states were not able to raise any objection, whatever decision, fiscal decision that was taken by the central government. If at all there was an objection, but it was a mild objection only, not any kind of resistance. I think as far as the seeds of fiscal, what you call the cooperative federalism, of course, this is a very broad concept. The concept of cooperative federalism, the seeds were sown in 1995, I believe, as far as my knowledge goes, since the recommendations of the 10th Finance Commission. See, the 10th Finance Commission made an excellent recommendation called, it is often called as global sharing. It made a global sharing against the existing constitutional provisions of Article 272 and 270 and 272, which were referred by Dr. Venkatramana. They were amended now. Actually, those Article 272 provision is not there as it is, at what it was originally. So that recommendation made by the Pant Committee, 10th Finance Commission, made automatically several irritants or problems between the center and states resolved because of the recommendation of global sharing. Besides global sharing, there were other recommendations also. I don't want to elaborate because of time. And another important thing is the 12th Finance Commission, headed by Rangarajan, Dr. Rangarajan. He made a wonderful recommendation, which has been a big problem between the center and the states. A consistent, sustainable irritant, in fact, that is the loan grant ratio. Right from, because of the planned development, that is one of the disadvantages to the states, because of the Planning Commission or Planned Economic Development, which was advent from the 1950 onwards. So there was a ratio of 70% loan and 30% grant. Whatever total assistance given to a state for planned development by the center, that was the ratio. So as a result of that, the states were accumulated with a lot of debts. And the 12th Finance Commission made a very important recommendation. They discarded this particular loan grant ratio because they redefined all those things, plan, approach, and all that. The concept of planned expenditure and non-planned expenditure, etc. They redefined. This is another important observation. And another important
historically, exactly last Sunday, I spoke about on the same topic. That is also on a small aspect of the entire 73rd Amendment Act. The 73rd and 74th Amendment Acts and the Constitution and the related or concerned state, what you call conformity acts, made another departure towards fiscal federalism or cooperative fiscal federalism in India. And according to me, because I don't want to go into details because he gave a comprehensive presentation, there is a need to strengthen the third tier by almost all the states. And the union government need to promote such efforts of the states. Then only a true cooperative federalism will exist in India. Because now it is different. The structure of federation today is different from what it was in 1950. Then it was only a two-tier system. Today it is a three-tier system. So unless you strengthen the local governments, very, very important aspect, I believe. We can discuss it at length, in fact, if time permits. Unless you strengthen the third layer of the federation, it's not possible to achieve cooperative federalism really in India. And who will strengthen the third layer? The states have to strengthen the third layer. States always, we see, I don't want to name anybody, but states always blame the center that they are not giving this power, that flexibility, this flexibility and all. But at the same time, they are not strengthening the third layer of the government. So how it is possible? So that is one important observation I would like to make. And just I want to supplement what Dr. Venkata Ramana stated. See, still there are some irritants which are blocking the true federalism between our cooperation, whatever you call collaboration, you can call collaboration between the center and states. One is, see, regarding the GST also, the states complaint. Today it stands good. One is the central government is not sharing the proceeds means revenue from cess and SAD. SAD means special additional duties, which are equally important. They are keeping aside the revenue from these two important things. They're only sharing that part of the gross revenue from sales tax, GST. That is one important irritant even today. The other important thing is the states are getting external loans only with the permission of the center, because that is a constitutional provision which they can't avoid. Though it was liberalized after as a part of economic reforms, they liberalized the whole thing, but still they have to approach the central government, get clearance for external loans. See, the World Bank and other multilateral organizations, they extend loans, they give loans, developmental loans, especially whether non-developmental also, but mainly for developmental loans at a very low rate of interest, very low rate of interest, sometimes 0.5% interest, 1% interest they give. But what the central government has been doing is, they in turn charge a relatively higher rate of interest. That means the central government is playing a mediator role, just like at individual level, household level, we observe a mediator playing some role. Like that, the center is playing a mediator role. They can play, they have to play, because it has to shock absorb any external shocks or any external, because exchange value, if anything happens to the exchange rate or anything, they have to definitely shock absorb. But they are charging high rate of interest. So that is another important irritant, which is burdening the states. They are burdening the central government, indirectly burdening the states with external loans. And one more thing is, he referred, elaborately explained also, that FRBM Act. That's a wonderful act. I also commended in several fora when I had an occasion in the last 10 decade, last one decade almost, at different fora, even in National Institute of Public Finance and Policy, I participated in the discussion. That is a wonderful act
in the absence of act, you can't imagine the fiscal plight of the states, because it would have led to a lot of fiscal indiscipline in the absence of FRBM Act. I believe like that. That is my personal opinion. So, but still what the states are asking is, they want more flexibility. See, if the central government gives more flexibility, it leads to more what you call fiscal profligacy, wastage of resources. See, why 10 lakhs only? Why a government should limit a particular household financial assistance program to 10 lakhs? Why can't you give 20 lakhs? Why can't it be 1 crore? There is no end for this. No? So definitely it will lead to a fiscal profligacy. It may get some political mileage to the party in power, but there should be some checks. But states have been demanding more flexibility, and they want to liberalize. Actually, in the context of pandemic, all these things, some of these things are liberalized by the central government. FRBM Act was also a little bit, the indicators were liberalized. One more thing is the abolition of planning commission. You rightly observed, Dr. Venkatramana made an observation. See, there are certain problems with the planning commission. Besides, it's a lot of enormous advantages. See, can you imagine a Nagarjuna Sagar project or a Bhakaranangal project? I am referring only to two irrigation and power projects, very big projects. The contribution, a lofty contribution made by Pandit Nehru, Jawaharlal Nehru. See, I'm not talking about the political ideology and all that, but it is an economic contribution of Pandit Jawaharlal Nehru. In the absence of these two projects, you can't imagine the food security issues in India because of the teeming millions of population. So, can you imagine such kind of projects which the expenditure or the construction ran into a few decades in the absence of planning commission? But the planning commission for a period of time definitely emerged as a parallel government. That is one of the criticisms against the planning commission. Definitely, everybody used to, even it is widely quoted that Narendra Modi also went to meet the then deputy chairman of planning commission, what is his name, Montek Singh Ahluwalia, and all those things. There are a number of stories. I don't know whether to what extent they are true, but the planning commission, which is an arm of the government, which plays to the tunes of the government, that was a criticism against when you make a comparison of planning commission, finance commission. That is certain things are attributed to planning commission. There are definitely certain things, but they should have been rectified. If there are problems in a organization, the problems are to be remedied or rectified, not the institution itself. See, there is a proverb in English. One should throw the bath water, not the baby. You should keep the baby safe. Now you should, because you have to throw the water, because you got the baby with that water, because that is a bath water. It is a dirty water. If you believe that the water is to be thrown, not the baby. If somebody wants to throw the baby, what is the fun of it? So anyway, that is another important irritant between the center and states. In the absence of a planning commission, rightly pointed out by Dr. Venkatramana, that Niti Ayog may not be a real substitute to planning commission. I think you told the same thing, no? So I also believe that planning commission is a body, because there is a lot of ad hocism in the approach of the Niti Ayog. If we analyze, definitely they are also sponsoring projects, they are evaluating and all that. The planning commission is a continuous body, and it has been, it was doing a wonderful job. That is another important aspect between the center and the states, a kind of irritant. So definitely it's a good topic. In fact, this is a debatable topic. But anyway, a nice presentation. I'm also benefited by the presentation. I really congratulate the Telangana Jana Vedika for taking up such interesting topics, contemporary, having contemporary importance, current topics. And thanks for giving me the opportunity to make an intervention. Thank you very much.
Thank you so much, sir. Thank you so much. May I now call James Prashant to have his views, please? Thank you. Thank you. Thank you so much, Professor Venkatramana. It was really a brilliant explainer on the importance of our constitution. Actually, you've thrown in immense, you've shown a lot of light on how smartly our constitution has been written, how cleverly it has been written, especially the relevance of this topic right now is profound because of this immense debate going on about whether power has devolved from the center to the states, or whether India is a union of states. And you have explained this, how this concept has been handled in the constitution brilliantly, sir. So thank you very much on that. And this talk, I would say, is like a foundation for anybody trying to understand center-state relations, the complexity of how the constitution has approached this issue, and you have given a very wonderful explanation on how this is working and the evolution of it. Thank you so much, Professor. We really enjoyed it. Manoj. ఈవినింగ్ ఆల్. అండ్ ముందుగా గురువు గారు పురుషోత్తమరావు గారికి నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ డాక్టర్ వెంకటరమణ గారు ఫర్ గివింగ్ ఆసమ్ ప్రెజెంటేషన్. అండ్ చాలా లోతైన విషయాలు చెప్పినారు. అలాగే న్యాచురల్ ఎక్కడైతే స్ట్రాంగ్ అండ్ సౌండ్ లీడర్షిప్ ఉన్నది అని రాష్ట్రాలలో వాళ్ళు ఫీల్ అవుతారో, న్యాచురల్లీ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని స్నబ్ చేయడానికి చూస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది వాస్తవం, తెలుసుకోవాల్సిందే. కాకపోతే మరి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఒకప్పుడు ముఖ్యమంత్రి గుజరాత్ ఉన్నప్పుడు కూడా, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వారు కూడా మరి ఫేస్ అయినారో లేదో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు కానీ. బట్ నౌ బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఫర్ లాంగ్ టర్మ్, ఆల్మోస్ట్ 8 years రేపు ఏదో చేసుకుంటున్నారు సెలబ్రేషన్స్. మరి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అయినా ఏందో మరి, బట్ సౌత్ ఇండియన్ స్టేట్స్ మటుకు కొంచెం దే ఆర్ సంథింగ్ డిస్పారిటీ మటుకు పెడుతున్నారు. బట్ వై దట్ అనేది భవిష్యత్తు తెలుస్తుంది మరి ఎందుకు అట్లా చేస్తున్నారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్ రావు గారు ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ Ramana. Yeah, thank you. Yeah, before we close, Dr. Alkota Srinivasulu is, I think, gone out for some work. Anyway, so I have a question. In your discourse, you said the middle class is having a dissent or dissatisfaction or not happy with the financial thing or the economic situation in the country. Is it because of the gap? There's a huge gap. There's a huge gap between expectations and realities. Is the middle class has fallen a prey for that expectations, and the gap between the expectations and the realities is widening, and therefore they are unhappy? Partly you are correct, sir. Because their expectations are always very high, and whenever the government is not standing up to their expectations, it's quite natural that they are illusioned by the performance. Besides that, there is also a lot of hue and cry in the society, particularly in the media, that certain sections are unnecessarily given populist schemes, and the government is spending crores of rupees unnecessarily on certain sections of people. But this type of thinking is not progressive, and it's not good for the advancement of society, because the sections which have been exploited, which have been disadvantages for the last so many centuries,
have every right to have their social justice and economic justice. At least now they need to have a new lease of life. And when the government is providing some populist schemes, there should not be having any hue and cry. And this argument is mainly a middle class argument. As you have rightly pointed out, that their expectations are also not properly met. But besides this, there are irrational, rationalizations on the spending on populist schemes. That's also one of the reasons. And one more thing, sir. Sure. Right from, say, let us say about from 80s onwards, Sure. the state governments have become real estate agents rather than performance governments. They are selling lands, they are selling public sector undertakings, and pumping money into the economy and making these populist schemes. Instead, they should have encouraged the MSMEs and encourage employment at the cottage level or at the village level. Instead of doing that, they are unnecessarily selling and that is all national lands, isn't it? It's a national interest. That is the one thing I would like to. Sir, just a minute. Yeah. Actually, when the same observation was made by somebody else, our Professor Hargopal in University of Hyderabad made an interesting comment. He said, why Mrs. Gandhi was defeated in 1977 elections and why she bounced back in 1980 and what could be the reason for the review of all public policies from 1980 to 84. He says, when Mrs. Gandhi confined herself only to the resources of the domestic finance, she was defeated. And when she started going for external borrowing, people wanted her. So whenever people want more populist measures and their expectations are high, the governments have nothing to do with all the finances. They have to search for new finances. So gathering finances by selling away the public sector undertakings or by selling the wastelands, as you have rightly put it, the states have become real estate agents and they are selling all the government flats. So this is one way of gathering the finance. So unless the finance is gathered, the government cannot realize the dreams of the people. That's also you have to make a kind of a balance between the expectations of the people and finance of the state. So in that process, it may be inevitable for the government. Okay, Sir, sir. Thank you, sir. Sir, చెప్పండి సార్. మీరు తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ ఇచ్చేసి కీలకోపన్యాసం ఇచ్చినటువంటి డాక్టర్ వెంకటరమణ గారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ప్రధానంగా మీరు భారతదేశంలో ఆర్థిక సమాఖ్య పరిణామ క్రమం సమస్యలు సవాళ్ళు అనేటువంటి అంశం పైన మీరు ఇచ్చినటువంటి కీలక ఉపన్యాసానికి ప్రత్యేకంగా మరొక్కసారి మా తెలంగాణ జనవేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ విష్ణుచరణ్ చౌదరి గారికి, ప్రొఫెసర్ కె సుధాకర్ గారికి, అట్లాగే సుదర్శన్ రావు సార్ గారికి మరియు మాజీ వైస్ ఛాన్సలర్ విక్రంపూరి యూనివర్సిటీ గారికి మరియు ఇతర మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో నేను ముగిస్తున్నాం. వచ్చే వారము మరొక టాపిక్ తో కలుసుకుంటామని తెలియజేసుకుంటూ అందరికీ మరొక్కసారి తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అందరికీ, నమస్కారం. థ్యాంక్ యూ వనండా. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం సార్. Sir, I am thankful to all the dignitaries, elite sections, all the intellectuals who have gathered here and give a patient hearing for my lecture. I am in fact privileged, and you have made me to read about Indian economy for a couple of days in depth, and I am thankful to you, sir. This is really a rare opportunity for me to expose myself to such an elite sections like you. Thank you very much. Thank you so much. I am indebted to you a lot.
No, we are honored by your talk. Really, we are, Yes, and this is coming from my heart. We are really honored by your Yes. talk, sir. Thank you. Thank you. Yes, yes. We really enjoyed, Professor. It was a real privilege listening to you. James,